Six. Yeah. Self discipline is the most key to get success. Yes. We started the Yes, session with a self Yes, discipline. Yes, yes. Hearty welcome to the How to Become an Author Without Any Experience, my dear friends. Without any experience, we are going to launch our book within 30 days. Within one day, we are going to start income without writing a single word. We are going to start our income. Are you ready to learn about this? yes, 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 sir, yes, sir, yes, sir. Super, super, great. This is the strategy we are following. Okay. This is the system we are implementing that. Beginning only, we are going to earn money. Within the 30 days in the market, we are announcing that we are launching our books on big stage. 30 డేస్ టార్గెట్ పెట్టుకుందాం. 30 డేస్లో మన బుక్ లాంచ్ చేద్దాం. ఓకే. ఇఫ్ పాసిబుల్ వి ఆర్గనైజ్ ఎ బిగ్ ఈవెంట్. ఓకే. ఆన్ దట్ ఈవెంట్ వి రిలీజ్ అవర్ బుక్ అఫీషియల్లీ. బిఫోర్ దట్ వీ హ్యావ్ టు కమిటెడ్. ఓకే. వీ హ్యావ్ టు కమిటెడ్ టు రిలీజ్ అవర్ బుక్. ఆర్ యు రెడీ టు వర్క్ 30 days? yes, I'm ready to push you. Okay, you have to ready with your content, with your title, with your ideology, with your expertise. మీరు ఎక్స్పర్టైజ్ని ఒక బుక్ రూపంలోకి తీసుకురావడానికి మీరు సిద్ధంగా ఉంటే చాలు. ఐఎమ్ రెడీ టు పుష్ యూ. దిస్ ఈజ్ వెరీ ఈజీ టు ఎర్న్ మనీ టు లాంచ్ అవర్ బుక్, మై డియర్ ఫ్రెండ్స్. ఇట్స్ వెరీ ఈజీ. ఓకే. ఎందుకు మనము బుక్ అనేది ఎక్స్పర్టైజ్ని మన నాలెడ్జ్ రూపంలోకి తీసుకొస్తున్నాం అంటే ఇట్ ఈస్ ఎ బ్రాండ్, మై డియర్ ఫ్రెండ్స్. మే కరెక్ట్? yes, Yes, sir, yes, yes, sir. yes, 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 ఇట్ ఈస్ ఎ బ్రాండ్. చాలా మంది వాళ్ళు ఉన్నటువంటి ఫీల్డ్లో, నేను లాస్ట్ ఒక 6 months బ్యాక్ దీనిపైన నేను వర్క్ చేస్తున్నాను. నా బుక్స్ ఫేస్బుక్లో చూసి ఒక డాక్టర్ సరే ఎలా రాయాలి బుక్ అంటే, నేను ఒకసారి స్టెప్ బై స్టెప్ ఒకసారి 2-3 times జూమ్లో కలుసుకొని నేను గైడ్ చేశాను ఆ మేడంకి. ఆ మేడం కన్సల్టేషన్ ఫీ అనేది 200 రూపీస్ ఉండేది. బుక్ లాంచ్ చేసుకున్న తర్వాత 500 రూపీస్ ఆమె యొక్క కన్సల్టేషన్ ఫీ పెట్టుకుంది. ఆమె ఒక బ్రాండ్గా తయారైపోయింది. అంటే నేను ఒక బుక్ ఆథర్ అని ఆటోమేటిక్గా ఆమె యొక్క ప్రొఫైల్లో రాసుకోవడము, అడ్వర్టైజ్ చేయడము, మార్కెట్లో తెలియకుండానే ఆమె యొక్క నేమ్ అనేది 10 times ఇంక్రీజ్ అయిపోయింది. అంటే ఎర్నింగ్ క్యాపబిలిటీ కూడా ఆమె ఆటోమేటిక్గా పెంచుకుంది. దిస్ ఈజ్ పవర్ ఆఫ్ బికమ్ ఎన్ ఆథర్. ఎక్స్పర్టైజ్, మన యొక్క స్కిల్స్, వీటన్నిటిని కూడా మనం ఒక బుక్ రూపంలోకి తీసుకొని రావచ్చు. నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, లెగసీ. మనము ఈ ప్రపంచం నుండి వదిలి వెళ్ళిన మన పుస్తకాలు మన యొక్క జ్ఞానాన్ని అందిస్తూనే ఉంటాయి, మనకు సంపదను సృష్టిస్తూనే ఉంటాయి. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ బుక్. చాలా సంవత్సరాల నుంచి కావచ్చు, చాలా రోజుల నుండి కావచ్చు, బుక్ రిలీజ్ చేద్దాము అనేటువంటి ఆలోచనలో చాలా మంది ఉన్నారు. బట్ దానికి ఒక టైం లైన్, డెడ్ లైన్, ఒక పుషప్, ఒక మోటివేషన్ అనేది లేకపోవడం వల్ల ఆగిపోవడం జరిగింది. మనకందరికీ తెలుసు, లైక్ అట్రాక్ట్స్ లైక్. ఎస్. మనం ఏదైతే కోరుకుంటూ ఉంటామో చాలా రోజుల నుండి, ఏదైతే అనుకుంటూ ఉంటామో అది మనకు జరిగి తీరుతుంది. ఎస్. చాలా రోజుల నుంచి మీకు మనసులో ఉందా అండి ఒక బుక్ రాయాలని, ఒక ఆథర్ అవ్వాలని? ఉంది. ఎస్. మురళీకృష్ణ గారు, విజయ్ గారు. ఎస్. 100% అండి. మనం ఏదైతే కోరుకుంటూ ఉంటామో దానికి సంబంధించినటువంటి మనకు అంశాలే కనబడుతూ ఉంటాయి.
వినబడుతూ ఉంటాయి. అలాంటి వ్యక్తులే మన లైఫ్లోకి వస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తుల్నే మనం కలుస్తూ ఉంటాం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ లైక్ అట్రాక్ట్స్ లైక్. గట్టిగా అనుకో అయిపోతుంది అంటుంది సాయి పల్లవి. ఏ మూవీలో? ఫిదా మూవీలో. తెలుసా? మీరు ఫిదా ఫిదా ఎస్. ఫిదా మూవీ సార్, మర్చిపోయారు. ఫిదా మూవీ. గట్టిగా అనుకో అయిపోతుంది అంట. ఎస్, ఎగ్జాక్ట్లీ. మనం కూడా అంతే గట్టిగా అనుకుంటే అది అయిపోతుంది. లైఫ్ టైం అండి. మనం ఏదైతే ఇప్పుడు హార్డ్ వర్క్ చేస్తున్నామో దిస్ ఈజ్ ఫర్ లైఫ్ టైం. ఒక్కసారి మనం చేసేటువంటి వర్క్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఫర్ లైఫ్ టైం. చేంజెస్ చేసుకోవచ్చు మనం, బట్ మన యొక్క ఆ సబ్జెక్ట్ ఆ కంటెంట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఫర్ లైఫ్ టైం. ఫర్ ఎవర్, ఫర్ ఎవర్, ఫర్ ఎవర్. ఓకే, యా. కమింగ్ టు అవర్ సబ్జెక్ట్. హౌ టు బికమ్ ఎన్ ఆథర్ వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్. పేపర్ బ్యాక్ బుక్స్ మనం పబ్లిష్ చేయొచ్చు, ఈ బుక్స్ పబ్లిష్ చేయొచ్చు, హార్డ్ కవర్ బుక్స్ కూడా మనం పబ్లిష్ చేయొచ్చు. ఓకేనండి. బీ రెడీ టు లాంచ్ యువర్ బుక్స్ 3 types. ఓకే. యాక్చువల్లీ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఆర్ స్టాపింగ్ యూ టు బికమ్ ఎన్ ఆథర్? ఓకే. ఆ ఛాలెంజ్ మీకు సూటబుల్ అనిపిస్తే, ఇన్ని రోజులు అదే ఛాలెంజ్తో మీరు ఆగిపోయినట్లు అనిపిస్తే మీ అని టైప్ చేయండి. ఓకే. చాలా అంశాలు మనం చేరుకోవడానికి చాలా రకాల ఆగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫస్ట్, ఒక లిమిటింగ్ బిలీఫ్ అనుకోవచ్చు. మనల్ని స్టాప్ చేస్తున్నటువంటి నంబర్ 1, ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్ ఆర్ క్రిటిసిజం. వాట్ ఇఫ్ నో వన్ లైక్స్ మై రైటింగ్? ఒకవేళ ఎవ్వరు కూడా నా పుస్తకాన్ని ఇష్టపడకపోతే ఎలా ఉంటుంది? వాట్ ఇఫ్ ఐ గెట్ బ్యాడ్ రివ్యూస్? చాలా మంది ఒక ఆలోచన, అసలు నేను రాసే సబ్జెక్ట్ కంటెంట్ కరెక్ట్గా ఉంటుందా లేదా? సొల్యూషన్ ఈజ్ ఎవ్రీ ఆథర్ ఫేసెస్ క్రిటిసిజం. ఫోకస్ ఆన్ యువర్ మెసేజ్, నాట్ పర్ఫెక్షన్. మై డియర్ ఫ్రెండ్స్, స్టాపింగ్ యూ టు బికమ్ సక్సెస్ఫుల్ పర్సన్ ఈజ్ మెయిన్ థింగ్ ఈజ్ పర్ఫెక్షనిజం. Nobody perfect in the world. In the beginning, nobody perfect. Perfectionism is the main barrier, not reaching their goal. పూర్తిగా నేర్చుకున్న తర్వాత స్టార్ట్ చేస్తాను, పూర్తిగా కంప్లీట్ అయ్యాక నేర్చుకుంటాను, లేకపోతే సంథింగ్ స్టెప్ వేస్తాను, స్టార్ట్ చేస్తాను. పర్ఫెక్షనిజం అనేది ఎక్కడ కూడా ఉండదండి. నువ్వు వెన్ యు ఆర్ స్టార్టింగ్, వెన్ యు ఆర్ ఇన్ ద జర్నీ, యు లెర్న్ సో మచ్, యు ఇంప్లిమెంట్ సో మచ్. వెన్ యు ఆర్ జర్నీ ఓన్లీ. ఎస్ సార్. నువ్వు జర్నీలో ఉన్నప్పుడు ఎక్కువగా నేర్చుకుంటావు, ఎక్కువగా ఇంప్లిమెంట్ చేస్తావు. కాబట్టి యాజ్ ఏ ట్రైనర్, యాజ్ ఎ కోచ్, మై డ్యూటీ ఈజ్ టు పుష్ యువర్ సెల్ఫ్. రైట్ బుక్, మోటివేట్ టు లాంచ్ ద బుక్. మై డియర్ ఫ్రెండ్స్, కాబట్టి పర్ఫెక్షనిజంలో ఆగిపోకండి. టైటిల్ సెలెక్ట్ చేస్తాను, సబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తాను, ఇదంతా వదిలిపెట్టేసేయండి. ఓకే. 30 డేస్లో మనం ఖచ్చితంగా బుక్ లాంచ్ చేయాలనేది టార్గెట్. దానికి అనేక రకాల ఆపర్చునిటీస్ వస్తాయి, అనేక రకాల ఐడియాస్ వస్తాయి. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు లాంచ్ అవర్ బుక్. ఓకే. ఇఫ్ యు ఆర్ రెడీ, టైప్ ఇన్ ద చాట్ బాక్స్ రెడీ. ఓకే. వీఆర్ సేయింగ్ టు ద యూనివర్స్, నాట్ టు మీ. వీఆర్ సేయింగ్ టు ద యూనివర్స్, ఐఎమ్ బికమింగ్ ఎన్ ఆథర్ ఇన్ 30 days. హారీ పాటర్, జేకే రోలింగ్ తెలుసా అండి? ఫేమస్ ఫేమస్ నాన్ ఫిక్షన్, ఫిక్షన్ బుక్ ఆథర్ హారీ పాటర్. చాలా మంది పబ్లిషర్ నుండి రిజెక్ట్ అయిందండి. ఈమె స్టోరీస్, ఈమె యొక్క ఐడియాలజీ తీసుకొని వెళ్తే చాలా మంది పబ్లిషర్స్ నుండి ఆమె రిజెక్ట్ అవ్వడం జరిగింది.
ఇట్లా చాలా మంది గొప్ప గొప్ప ఆథర్స్ అందరి యొక్క ఆటోబయోగ్రఫీస్ చదివిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే కంపల్సరిగా వాళ్ళు రిజెక్షన్ అనేది ఫేస్ చేశారు. బట్ మనము క్రిటిసిజం వస్తుందని ఎక్స్పెక్ట్ చేయడము, దాని గురించి ఆలోచించడం అనేది అనవసరం అండి. ఓకే, డూ వాట్ ఐ వాంట్ టు డూ, దట్స్ ఇట్. ఓకే, దెర్ ఈస్ ఎ సిండ్రోమ్, ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్ హూ ఐఎమ్ టు రైట్ ఏ బుక్. యాక్చువల్ నేను క్యాపబుల్ ఒక బుక్ రాయడానికి అని చాలా మంది ఆలోచిస్తారు. ఎస్, ఎవ్రీ వన్ ఈస్ క్యాపబుల్. రిమెంబర్, ఎక్స్పర్టైజ్ ఈజంట్ రిక్వైర్డ్. దీంట్లో ఎలాంటి ఎక్స్పర్టైజ్ అవసరం లేదు, ఎలాంటి స్పెషల్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. పర్స్పెక్టివ్ అండ్ ప్యాషన్ మ్యాటర్ మోర్. నియర్లీ 3-4 years బ్యాక్ ఐ లాంచ్డ్ మై బుక్. ఆ ఆ ఈలు మీ జీవితాన్ని మార్చివేస్తాయి. అసలు నా సరౌండింగ్లో కానీ మన ఇంపాక్ట్ టీంలో కానీ ఎక్కడ కూడా ఎవ్వరు కూడా అసలు ఆథర్ అనేటువంటి నేమ్ కలిగినటువంటి వ్యక్తులే కనిపించలేదు. ఆ టైంలో ఐఎమ్ డిసైడెడ్ టు రైట్ ఏ బుక్. డిసైడ్ అయ్యాను, దాన్ని కంప్లీట్ చేశాను. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఈరోజు మోర్ సేల్స్. మై ఫస్ట్ బుక్ గట్ మోర్ సేల్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ట్యాగ్ లైన్, ఆ కంటెంట్, ఇప్పటికీ కూడా ఎక్కువ ఆర్డర్స్ వచ్చేవంటే ఆ బుక్. ఇట్ ఈస్ బెస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్. ఖమ్మంలో చాలా పాపులర్ అయింది ఆ బుక్. ముఖ్యంగా ఆ, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ చేసేవాళ్ళు దాంట్లో ఒక కాశీ అతను, కాసిం కాసిం అనేటువంటి ఒక ట్రైనరు, చాలా మంది వాళ్ళు సెల్ఫ్గా దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేయడం స్టార్ట్ చేశారండి. ఇట్ ఈస్ వెరీ గుడ్ బుక్, ఇట్ ఈస్ వెరీ గుడ్ బుక్. దాంట్లో కొన్ని ట్యాగ్ లైన్స్ వాళ్ళకి చాలా నచ్చాయి. చాలు వాళ్ళు వాళ్ళు నెట్వర్కింగ్ మార్కెటింగ్లో వాళ్ళు పబ్లిష్, అడ్వర్టైజ్మెంట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. యా, నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ టైం. ల్యాక్ ఆఫ్ టైం. మీ బిజీ షెడ్యూల్ ఉంటుంది, ఫ్యామిలీ, ప్రొఫెషన్, ఇది చాలా ఉంటుంది. బట్ నేను ఒక 30 days బ్లూ ప్రింట్ ఇస్తాను. ఓకే, 30 days బ్లూ ప్రింట్లో ఫస్ట్ ఇమీడియట్గా మనం రేపు మన యొక్క బుక్ అనేది లాంచ్ చేస్తాము. సోషల్ మీడియాలో అండ్ ఆల్ ఓవర్ అవర్ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, అన్నిట్లో కూడా మన యొక్క బుక్ టైటిల్, బుక్ అనేది మనం వీఆర్ గోయింగ్ టు అనౌన్స్ అండ్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ అండ్ స్టార్ట్ అవర్ ఇన్కమ్. Okay, after that we are write 200 words daily. చాలా మందికి ఒక ఆలోచన ఉంది, ఏ అయితే కూడా రాయొచ్చా అని చెప్పేసి. ఏ అయితే రాస్తే ఆ ఫీల్ అనేది రాదు కదండి, జనాలకు ఆ ఫీల్ అనేది రాదు. మన ఐడియాలజీ, మన థాట్స్ అనేది మనం ఇవ్వాలనుకుంటున్నాం. ఓకేనా? ఎక్కడ ఏఐని వాడుకోదామో అక్కడ వాడుకుందాం, డెఫినెట్లీ వాడుకుందాం. ఓకేనండి, నేను చెప్తాను ఎలా వాడుకోవాలనే చెప్తాను. మీ యొక్క ఉద్దేశంలో ఎన్ని పేజెస్, అవునా, ఎన్ని పేజెస్ పెడదాం అనుకుంటున్నారు? మీ బుక్లో ఎన్ని పేజెస్ ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? హౌ మెనీ పేజెస్? ఎన్ని పేజెస్ ఉంటే బాగుంటుంది? 100. సూపర్, వెరీ గుడ్. 100, వెరీ గుడ్, సూపర్. 200, రవిచంద్ర గారు, సూపర్, వెరీ గుడ్. మినిమం పేజెస్ టు పబ్లిష్ ఏ బుక్ 60 is enough అండి. 60 is enough. తక్కువ పేజెస్ బుక్ ఎక్కువ సేల్స్ అయినట్టు కూడా మనకు ఏర్పడుతుంది. ఎస్, ఇనిషియల్లీ 60. ఎస్, విజయానంద్ గారు, ఇట్స్ సూపర్. 60 పేజెస్తో తయారు చేసినా కూడా ఇట్స్ వెరీ గుడ్ బుక్ అండి. ఎందుకంటే తక్కువ పేజెస్ ఉన్నాయి, చాలా మంది కూడా అంటే ఈజీగా నేర్చుకోగలుగుతారు, చదవగలుగుతారు. ఇంకొక సిండ్రోమ్ నుంచి వాళ్ళు బయటపడడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది బుక్స్ కొంటారు, సెల్ఫ్లోనే పెట్టేస్తారు. అవునా కదా? ఇది ఒక చక్కని అలవాటు ఉంటుంది, గొప్ప అలవాటు. పుస్తకాలు కనబడితే కొనేస్తాం, తీసుకెళ్ళి మళ్ళీ సెల్ఫ్లో జాగ్రత్తగా భద్రపరుస్తాం. అవునా కదా? మనకందరికీ ఉన్నటువంటి అలవాటే. అండర్లైన్, మనకందరికీ ఉన్న అలవాటే. Yes, sir. ఎస్. కాబట్టి ఒకవేళ తక్కువ పేజెస్ ఉందనుకోండి, వెరీ ఈజీ టు రీడ్, ఛాన్స్ ఉంటుంది. అవునా కదా? అరే చాలా చిన్న బుక్ ఉంది, దీన్ని మనం చదివేయచ్చు కావచ్చు ఒక 3-4 daysలో. అందుకనే మొన్న రీసెంట్లీ నేను స్టార్ట్ చేసినటువంటి బుక్ రైస్ టు అచీవ్, చిన్న బుక్, చిన్న సైజ్, పాకెట్ సైజే ఉంటుంది తెలుసా ఈ బుక్. చాలా చిన్నగా ఉంటుంది. ఎస్ సార్. ఎస్. చూశారు కదా? ఎస్.
అంటే ఎంత సింపుల్గా అనిపిస్తే జనాలకు అంత ఈజీ అనిపిస్తుంది చదవడానికి. ఎందుకంటే ఇదంతా బిజీ షెడ్యూల్. అవునా కదా? సమయం ఉండదు. కానీ చాలా మనము సో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాం. సమయం ఉండదు కానీ చాలా రీల్స్ చూస్తుంటాం మనం. సమయం ఉండదు, నెట్ఫ్లిక్స్ చాలా వాచ్ చేస్తుంటాం. అలా ఉంటుంది మన యొక్క డైలీ లైఫ్. సమయం ఉండదు. యా. నెక్స్ట్ థింగ్, బుక్ ఐడియా. అసలు ఆ బుక్ ఐడియా ఎలా మనం సెలెక్ట్ చేయాలి? అవునా కదా? స్టార్ట్ బై ఐడెంటిఫైయింగ్ యువర్ ప్యాషన్, ఎక్స్పీరియన్స్ ఆర్ నాలెడ్జ్. ఆస్క్ వాట్ పీపుల్ ఆఫెన్ ఆస్క్ మీ అబౌట్. మీ నీచ్ ఏంటి, మీ ఎక్స్పర్టైజ్ ఏంటి, మీ ప్రొఫెషన్ ఏంటి, దానికి రిలేటెడ్ అయినటువంటి సబ్జెక్ట్లో మనం బుక్ రాయబోతున్నాము. సేమ్ అదే టైటిల్తో బుక్ని మనం రేపు లాంచ్ చేయబోతున్నాం. ఓకే, బీ రెడీ విత్ యువర్ టైటిల్ అండ్ సబ్ టైటిల్ మై డియర్ ఫ్రెండ్స్. టుడే వీఆర్ గోయింగ్ టు లాంచ్ అవర్ బుక్. ఓకే, అండ్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్కమ్ ఆల్సో without writing a single word. Publishing process. Okay, learn step by step. Self publishing is easier than ever, especially with platforms like Amazon KDP. Self publishing అనేది very very easy, my dear friends. Very very easy. I will guide you స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఓకేనా? మీరు ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు. నేను మోటివేట్ చేస్తాను, నేను పుష్ చేస్తాను. డెఫినెట్లీ మీ చేతులతో మీరే మీ బుక్ని మీరు పబ్లిష్ చేసుకోబోతున్నారు. పబ్లికేషన్ నేమ్ కూడా మీ నేమ్తోనే మీరు పబ్లిష్ చేయబోతున్నారు. ఇట్స్ వెరీ ఈజీ. ఒకవేళ మనం కొద్దిగా వీ కెన్ ఫోకస్ మోర్ అమౌంట్ అండ్ మోర్ మనీ, మోర్ ఎనర్జీ, లెస్ దాన్ 2000 రూపీస్ మనం స్పెండ్ చేయగలిగితే వీ కెన్ పబ్లిష్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ ఆల్సో. అర్థమైందండి? విత్ పబ్లికేషన్ లింక్స్ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా మన యొక్క లింక్స్ ఉండొచ్చు. మనం వాటిని మన యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనండి? ల్యాక్ ఆఫ్ సపోర్ట్ ఆర్ ఎంకరేజ్మెంట్. అవునా? మన ఐడియాలజీ మన ఐడియాలజీ ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీలో కాకుండా వేరే వాళ్ళకి షేర్ చేసామనుకోండి, వాళ్ళు నవ్వుకుంటారు. ఈ రోజుల్లో ఎవరు బుక్స్ చదువుతున్నారంటారు. ఇదేమి ఐడియాలజీ? ఒక్కొక్కరు రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటే, మార్కెటింగ్ చేస్తూ ఉంటే, అవునా కదా, చిట్టీలు వేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటే నువ్వేంటి పుస్తకాలు రాస్తా అంటాను. అంటే పవర్ ఆఫ్ కమ్యూనిటీ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అలా మనదంతా కూడా ఒక కమ్యూనిటీ లాగా ఇప్పుడు బిల్డ్ అవ్వబోతుంది. ఈ కమ్యూనిటీలో మనకి ఎలాంటి ఐడియాస్ అయినా షేర్ చేసుకోవచ్చు, ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ రాబట్టవచ్చు, ఎవ్రీథింగ్. ఎందుకంటే వాటికి ఇంపార్టెన్స్ అనేది, ఆ కమ్యూనిటీ ఇంపార్టెన్స్, ఆ ఫీలింగ్స్ అన్నిటికీ కూడా లైక్ మైండెడ్ పీపుల్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మిగతా వాళ్ళకి ఆ విషయం అర్థం కాదు. కాబట్టి మనం మన యొక్క నీచ్ తగ్గట్టుగా, మన యొక్క గోలుకు తగ్గట్టుగా వర్క్ చేయడానికి 100% మన యొక్క కమ్యూనిటీ, ఆథర్ కమ్యూనిటీ అనేది వీఆర్ గోయింగ్ టు సపోర్ట్ యూ. ఇంకా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే ఒక రోజంతా అవుతుంది. వేర్ టు స్టార్ట్ రైటింగ్ ఫ్రమ్, ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి? హ్యావ్ ఐ చూజన్ ద రైట్ సబ్జెక్ట్ ఫర్ ద బుక్? హౌ మచ్ టు రీసెర్చ్ ఆఫ్ ది బుక్? వాట్ ఐ డోంట్ గెట్ ఇనఫ్ ఐడియాస్ టు రైట్ ద బుక్? హౌ టు చూస్ ద కరెక్ట్ టైటిల్ అండ్ సబ్ టైటిల్? How to put a structure to the book? How to edit the book draft without hiring expensive editors? How to prepare an attractive book cover without paying to expensive designers? Step by step process, self publish your book globally for free. How to become Amazon best selling author? ఇవన్నీ చాలా ఛాలెంజెస్ అండి. వీటన్నిటి కూడా సొల్యూషన్ ఉంది. బట్ యూ హ్యావ్ టు కమిట్, డిసైడ్. టైం, ఎనర్జీ, మనీ. ఓకే, I think time, energy, money is the most important thing. Come here. What is non-issue? Sorry. Time, energy, money is the most important. ఓకే, ఈ ఛాలెంజెస్ అన్నీ కూడా మీ మైండ్ నుంచి తీసేయండి. ఓకే, ఇవన్నీ ఛాలెంజెస్ కావు. ఎస్, ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్
ఈజ్ పబ్లిషింగ్ యువర్ బుక్ ఫర్ ఫ్రీ. అసలు ట్రెడిషనల్ పబ్లిషర్స్ తెలుసా అండి మీకు? ట్రెడిషనల్ పబ్లిషర్స్ తెలుసా అందరికి? ట్రెడిషనల్ పబ్లిషర్స్ ఏముండేది? మన బుక్ పబ్లిష్ చేయాలి అనుకుంటే ఆ పబ్లిషర్స్ దగ్గరికి వెళ్ళాలి. ద నంబర్ వన్ మెయిన్ థింగ్ ఈజ్ ఓన్లీ పేపర్ బ్యాక్ బుక్. అవునా కదండి? ఓన్లీ పేపర్ బ్యాక్ బుక్ అవైలబుల్ ఉండేది. అదర్ ఐడియాలజీ అనేది ఏం లేదు మనకు. అవునా కదా? ఓన్లీ పేపర్ బ్యాక్. నో ఇన్వెస్ట్మెంట్, మనం ఏం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ పబ్లిషర్స్ వాళ్ళు, వాళ్ళ కంపెనీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు? వాళ్ళే ప్రింట్ చేసేవాళ్ళు, వాళ్ళే ప్రూఫ్ చూసేవాళ్ళు, వాళ్ళే ఎడిటింగ్ చేసేవాళ్ళు. కాపీరైట్ అండ్ కంట్రోల్ స్టే విత్ ద పబ్లిషర్ ఇస్ ద మెయిన్ డిసడ్వాంటేజ్. బుక్ పైన పూర్తి కాపీరైట్స్ పబ్లిషర్ వాళ్ళకే ఉంటాయి. కంట్రోల్, ఒక పేజ్ చేంజ్ చేయాలన్నా, ఒక పేజ్లో డాటా యాడ్ చేయాలన్నా కంట్రోల్ ఎవరి చేతిలో ఉంటుంది? పబ్లిషర్ చేతుల్లోనే ఉంటుంది. బుక్ కవర్ చేంజ్ చేయాలన్నా వి కాంట్ చేంజ్. కాపీ రైట్ అండ్ కంట్రోల్ మొత్తం కూడా పబ్లిషర్ చేతుల్లోనే ఉంటుంది. రాయల్టీ అనేది అప్ టు 8%. ₹200 బుక్ కాస్ట్ పెడితే నీకు వచ్చేది ₹16 మాత్రమే. మ్యానుస్క్రిప్ట్ రిజెక్షన్ రేట్ ఈస్ 95%. మనం తీసుకెళ్తాము, వాడు సాటిస్ఫై అవ్వకపోవచ్చు. మన యొక్క మ్యాన్స్క్రిప్ట్ అనేది రిజెక్షన్ 95% ఉంది. చాలా థాట్స్ ఉంటాయి, చాలా యొక్క మనకు ప్రతిరోజు కొన్ని ఆలోచనలు వస్తుంటాయి. ఈ ఈ రూపంలో మనం బుక్ తీసుకెళ్ళాలి, ఇలాంటి కంటెంట్ నేను జనాలకు ఇవ్వాలి అని చెప్పేసి చాలా చాలా ఆలోచనలు ఉంటాయి. బట్ పబ్లిషర్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ యువర్ థాట్స్, యువర్ ఫీలింగ్స్. దే ఆర్ నాట్ రెడీ. వాళ్ళకు ఉన్నటువంటి ఆ బర్నింగ్ డిజైర్ అనేది వాళ్ళకు ఉండకపోవచ్చు కదా. దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ మై డియర్ ఫ్రెండ్స్. ట్రెడిషనల్ పబ్లికేషన్లో ఇలా చాలా చాలా ఇబ్బందులు ఉండేవి. అందుకే ఎక్కువ ఆథర్స్ అనేది తయారయ్యే వాళ్ళు కాదు. ద మెయిన్ బ్యారియర్. బట్ ప్రజెంట్ సినారియో, ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సినారియో చూస్తే అమెజాన్ పబ్లిషింగ్, ముఖ్యంగా అమెజాన్ ఈజ్ వెరీ వెరీ సపోర్టివ్ టు న్యూ ఆథర్స్. వెరీ ఈజీ అండ్ వెరీ కంఫర్టబుల్ సిస్టమ్. ఈ బుక్స్ ముఖ్యంగా వరల్డ్ వైడ్ పబ్లిషింగ్, మీరు ఒకవేళ ఈ బుక్ పబ్లిష్ చేయగలిగితే విత్ అవర్ టూల్స్, వీఆర్ యూజింగ్ సమ్ టూల్స్ టు అప్లోడ్ అవర్ బుక్ ఈజీలీ ఆఫ్టర్ ప్రిపేరింగ్ అవర్ కంటెంట్ వరల్డ్ వైడ్ అండి. యువర్ బుక్ ఈజ్ గోయింగ్ టు పబ్లిష్ యాక్సెస్ టు రీడ్ ఎనీవేర్, ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే దుబాయ్లో ఉన్న వాళ్ళు, లండన్లో ఉన్న వాళ్ళు, యుఎస్లో ఉన్న వాళ్ళు, వరల్డ్ వైడ్ ఎక్కడున్నా సరే మన బుక్స్ చదవడానికి ఈజీగా ఉంటుంది. మనం దాన్ని పంపలేకపోవచ్చు, బట్ వెరీ ఈజీ టు యాక్సెస్ టు రీడ్ అవర్ బుక్. జీరో ఇన్వెస్ట్మెంట్, సేమ్ థింగ్. మనం ఇలాంటి టూల్స్, ఇలాంటి సబ్జెక్టు నేర్చుకోవడానికి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుండొచ్చు కానీ, అవునా, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎవర్. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ టు లర్న్ ఆల్ దీస్ టూల్స్, ఇట్ ఈస్ ఫర్ ఎవర్ అండి. కాపీరైట్ అండ్ కంట్రోల్ స్టేస్ విత్ యూ మై డియర్ ఫ్రెండ్స్. కాపీరైట్స్ మన దగ్గరనే ఉంటాయి. ద కంట్రోల్ ఓవర్ ద బుక్ టు అప్డేట్, టు చేంజ్ ద కవర్, ఎలా ఉండాలనుకుంటే అలా దాన్ని పబ్లిష్ చేయడానికి, దాన్ని రిలీజ్ చేయడానికి 100% పూర్తి కాపీరైట్స్ మన దగ్గరనే ఉంటాయి. ఎవరి ద్వారా? అమెజాన్ కంపెనీ ద్వారా మన దగ్గర మాత్రమే ఉంటాయి. 70% రాయల్టీ. ₹100 బుక్ అనేది మార్కెట్లో నీకు సెల్ అవ్వగానే ₹70 నీ అకౌంట్లోకి వచ్చేస్తాయి వితౌట్ జీరో ఎనీ ఇన్వెస్ట్మెంట్, జీరో ఇన్వెస్ట్మెంట్. ఓకేనా?
యా, 70% రాయల్టీ అండి. ఇంత పెద్ద అడ్వాంటేజ్ చూడండి. పబ్లిషింగ్ ఈజీ, వెరీ ఈజీ టు మార్కెట్, వెరీ ఈజీ టు రీడ్ బై ద కస్టమర్స్. ఇట్ ఈస్ వెరీ క్రెడిబిలిటీ బ్రాండ్. అమెజాన్లో మన బుక్ ఉందంటే కూడా ఒక బ్రాండ్ అది. అవునా కదా? నో రిజెక్షన్ ఎక్సెప్ట్ ఫర్ ప్యాలగరిజం. ఒకవేళ నీ బుక్ కంటెంట్ అనేది కాపీ చేయబడ్డది అని అమెజాన్ గుర్తిస్తే తప్ప 99% రిజెక్ట్ అవ్వబడదు. అమెజాన్ ద్వారా నీకు రిజెక్ట్ అవ్వడం అనేది ఉండనే ఉండదు. ప్యాలగరిజం అంటే కాపీడ్ సబ్జెక్ట్. ఆల్రెడీ పబ్లిష్ అయినటువంటి మ్యాగజైన్స్ నుండి కావచ్చు, అవునా, కొన్ని ఆర్టికల్స్ నుండి కావచ్చు, కొన్ని బుక్స్ నుండి నువ్వు యాజ్ ఇట్ ఈజీగా నువ్వు ఒకవేళ ఆ కంటెంట్ అనేది బిల్డ్ చేస్తే అది గుర్తించి దాన్ని రిజెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. బట్ టోటల్ వరల్డ్ ఈస్ కాపీ పేస్ట్. అవునా కదండి? టోటల్ వరల్డ్ ఈస్ కాపీ పేస్ట్. ఎస్ సార్. ఎస్. ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. వాట్ టు డూ? వీ హ్యావ్ టు చేంజ్, వీ హ్యావ్ టు యాడ్ అవర్ ఫ్లేవర్. ఓకే. ఎస్ సార్. ఒకవేళ ఇంగ్లీష్లో ఉంటే కూడా ఇంగ్లీష్లో కొన్ని టూల్స్ ఉన్నాయి. సేమ్ కంటెంట్ ఇస్తాం, దానికి కొద్దిగా మనకు చేంజ్ చేసి ఇస్తుంది. చాలా టూల్స్ ఉన్నాయి మనం. మనం ఒక 100 వర్డ్స్ ఇచ్చేస్తే సేమ్ కంటెంట్ సరే మనం కాపీ చేసాం, అవునా, కొంచెం దాన్ని చేంజ్ చేసి మళ్ళీ మనకి ఇస్తుంది. ఓకే, అది మనం కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు. టోటల్ వరల్డ్ ఈస్ కాపీ పేస్ట్, బట్ వీ హ్యావ్ టు యాడ్ అవర్ ఫ్లేవర్. ఎందుకంటే సంథింగ్, ఒక ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఇవ్వాలనుకుంటున్నాం. అవునా? లేదా కాబట్టి సంథింగ్ మనం ఏదైనా లేదు మన నాన్న. ఫ్లేవర్లో ఇవ్వాలనుకుంటున్నాం కదండి. కాబట్టి మన ఫేవర్లో ఇవ్వాలనుకుంటున్నప్పుడు డెఫినెట్లీ వీ హ్యావ్ టు యాడ్ అవర్ స్పెషలైజేషన్ కదా. అది మనం యాడ్ చేస్తే 70% రాయల్టీ మన దగ్గరనే ఉంటుందండి. డోంట్ వరీ. ముఖ్యంగా ఈ బుక్స్. ఓకే, పేపర్ బ్యాగ్స్ గురించి చూద్దాం. వెరీ ఈజీ. ఈ బుక్స్ ఈ బుక్స్ పబ్లిష్ చేయడం అనేది వెరీ వెరీ ఈజీ అండి. ఓకే, అది ఆ ఈ బుక్ అనేది మనం ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు లాంచ్. ఓకే, టుమారో ఇట్ సెల్ఫ్. ఎలక్ట్రానిక్ బుక్. ఈ బుక్ నథింగ్ బట్ ఏంటండి? ఎలక్ట్రానిక్ బుక్. ఇన్స్టెంట్ యాక్సెస్ ఉంటుంది ఎక్కడైనా సరే. మనం ఈజీగా ఇన్స్టెంట్ యాక్సెస్ ఉంటుంది ఎక్కడైనా సరే. ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా చదువుకోవడానికి ఈజీ ఉంటుంది. ఇంకా ఎవరు పుస్తకాలు పట్టుకొని తిరగట్లేదు. వాళ్ళు ట్రావెలింగ్లో ఉన్నా, ఏదైనా వర్క్ చేస్తున్నా, ఈవెన్ టాయిలెట్లో ఉన్నా కూడా మొబైల్ ఆపరేట్ చేస్తున్నారు. అక్కడ కూడా చదువుకునే అవకాశం ఉంది. ఏ కరెక్ట్? అలా ఉంది ప్రపంచం ఈరోజు. ఎస్ సార్. ఎస్. వెరీ కన్వీనియన్స్. యూ కెన్ క్యారీ థౌజండ్స్ ఆఫ్ బుక్స్ ఇన్ వన్ డివైస్ కదా. ఈ బుక్ యొక్క పవర్ అలా ఉందండి. కాస్ట్ ఎఫెక్టివ్. అసలు నువ్వు స్టార్ట్ అంటే ఎలాంటి ఎక్స్పెండిచర్, జీరో ఎక్స్పెండిచర్తో మనం దాంట్లో బుక్ అనేది తయారు చేసుకోవచ్చు, మార్కెట్ చేసుకోవచ్చు. అంత ఈజీ అవకాశం అనేది మనకు ఉంది. నాన్ ఫిక్షన్ బుక్ అండ్ ఫిక్షన్ బుక్, ఎలాంటి బుక్ అయినా సరే, అండర్స్టాండింగ్ ద ఈ బుక్ పబ్లిషింగ్ ప్రాసెస్. ఫస్ట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై యువర్ నీచ్. వాట్ ఈజ్ యువర్ ప్యాషన్? వాట్ ఈజ్ యువర్ ప్రొఫెషన్? వాట్ ఈజ్ యువర్ ఎక్స్పర్టైజ్? ఓకేనా? ఒక్కసారి చాట్ బాక్స్లో ఇవ్వండి, మీ యొక్క టైటిల్ పేరు ఇవ్వండి. మీ టైటిల్ ప్లీజ్, ప్లీజ్ పోస్ట్ యువర్ టైటిల్ మై డియర్ ఫ్రెండ్స్. టైటిల్ కొంచెం మనం పోస్ట్ మార్టం చేద్దాం, ఓకేనా? తర్వాత ఇప్పుడు మీ చాట్ బాక్స్లో ఇవ్వండి, ఒకసారి టైటిల్స్ ఇవ్వండి. ఒకవేళ నాన్ ఫిక్షన్ బుక్ మీరు రాయాలనుకున్నా సరే ఫస్ట్, సారీ, ఫిక్షన్ బుక్ రాయాలనుకున్నా సరే ఫస్ట్ నాన్ ఫిక్షన్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. నాన్ ఫిక్షన్కి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది నేను తర్వాత చెప్తాను. ఓకే, పవర్ ఆఫ్ ఫోకస్. సూపర్, సూపర్ టైటిల్. ఓకే, ప్రిపేర్ సబ్ టైటిల్ ఆల్సో, అట్లీస్ట్ 50 pages. ఓకే, బీ రెడీ విత్ 50 pages. ఎస్ సార్. ఫర్ ద ఈ బుక్ ఇట్ ఈస్ ఇనఫ్. ఓకే, ఫర్ ద పేపర్ బ్యాక్ బుక్ వీ నీడ్ 100 pages. ఇట్ ఈస్ గుడ్. ఓకే, పోస్ట్ యువర్ టైటిల్స్. వన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్. రవిచంద్ర గారు సూపర్, ఎక్సలెంట్. ఫిక్షన్ నాన్ ఫిక్షన్ డిఫరెన్స్ ఏంటంటే, ఫిక్షన్ బుక్ అంటే
ఊహించి రాసేవి. పోయమ్స్ కావచ్చు, స్టోరీస్ కావచ్చు. అవునా? కల్పనిక కథలు అంటారు కదా, హిడెన్ విత్ ఇన్. వా ఎక్సలెంట్ రామోజీరావు గారు. పవర్ విత్ ఇన్ యూ, లర్నింగ్ ఈజ్ ఇన్ఫినిట్. ఎస్, విజయానంద్ గారు సూపర్ టైటిల్. వావ్. ఆ టైటిల్స్ అసలు మీరందరూ ఏ ఆథర్స్ లాగా అనిపిస్తుంది. అవునా? ఏ ఇచ్చినంత అద్భుతంగా ఇస్తున్నారు మీరు టైటిల్స్. దీపా గారు, ప్రకృతిని ప్రేమిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. గ్రేట్. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు రాక్. స్కై ఈజ్ యువర్ లిమిట్. వాహ్, విజయ్ గారు సూపర్ అండి. టైటిల్ చూస్తేనే బుక్ కొనొచ్చు. చాలా అద్భుతంగా ఉన్నాయండి టైటిల్స్. కాబట్టి పోయమ్స్ కానీ మనం ఇంకేవైనా కాల్పనిక, వాస్తవిక, అవకాశం లేనటువంటి స్టోరీస్ రాస్తే వాటిని ఇప్పుడు హ్యారీ పాటర్ రాసినటువంటి స్టోరీస్ ఇవన్నీ కూడా ఫిక్షన్. ఓకేనండి. నాన్ ఫిక్షన్ అంటే సెల్ఫ్ హెల్ప్ బుక్స్ టు డెవలప్మెంట్ ఎడ్యుకేషన్, రీసెర్చ్. ఓకే, ద నాలెడ్జ్ విచ్ ఈస్ గోయింగ్ టు సాల్వ్, దట్ ఈస్ నాన్ ఫిక్షన్. ఆల్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్, ఇప్పుడు మనం చదువుతున్నటువంటి అన్ని రకాల మోటివేషనల్ బుక్స్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అండి. ఓకే, ఒక మంచి చక్కని కవర్ పేజ్ కూడా మనం తయారు చేద్దాం, మన బుక్ లాంచ్ చేద్దాం. రైటింగ్ షెడ్యూల్ అనేది తయారు చేసుకుందామండి. ఓకేనా? ఎన్ని చాప్టర్స్ పెట్టుకుందాం మన బుక్లో చూద్దాం. క్రియేట్ అన్ అవుట్లైన్ టు గైడ్ యువర్ బుక్ స్ట్రక్చర్, ఎగ్జాంపుల్ చాప్టర్, థీమ్స్ అండ్ మెయిన్ ఐడియాస్. దీంట్లో చాప్టర్స్ మనకు కావాలి. బుక్ టైటిల్ వచ్చేసింది. రైట్, బుక్ టైటిల్ అందరిది రెడీ అయిపోయింది. వీలైతే కొంచెం డౌట్ ఉంటే పోస్ట్ మార్టం చేద్దాం, మన బుక్ గ్రూప్లో పెట్టుకుందాం. ఓకే, ఏది కరెక్ట్గా ఉంది, ఏది క్యాచీ లేదు. అవునా? మన ఒక సపరేట్ సెషన్ కూడా ఉంటుంది, హౌ టు డిజైన్ ఏ క్యాచీ అండ్ అట్రాక్టివ్ టైటిల్స్. ఒకవేళ అది కరెక్ట్గా అనిపించకపోతే నేను ఆ సెషన్ మనం ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత టైటిల్ అనౌన్స్ చేద్దాం. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్, ఇఫ్ ఇట్ ఈస్ గుడ్, ఓకే, వీఆర్ గోయింగ్ టు లాంచ్. ఎన్ని చాప్టర్స్ పెడదాం బుక్లో? ఓకేనా? ఎన్ని చాప్టర్స్ పెడదాం? ఎస్, చెప్పండి, ఎన్ని చాప్టర్స్ పెడదాం? ఎన్ని చాప్టర్స్ పెడదామండి? శ్రీపాద్ గారు, ద మ్యాన్ నథింగ్ టు ఎనీథింగ్ టైటిల్, ద గ్రేటెస్ట్ టు ఆల్ టైమ్ సబ్ టైటిల్. సూపర్. 10, 10, 10, 30, 15. 10 is enough. 10 is enough, my dear friends. 10 is enough. Okay? 10 chapters. Title is ready, subtitle is ready. Only 10 chapters. ఓకే, మీ యొక్క చాప్టర్కి అనుగుణంగా, ఓకే, ఒక్క 3 చాప్టర్ నేమ్స్ ఇవ్వండి. 3 చాప్టర్ టైటిల్స్ ఇవ్వండి. యాజ్ పర్ యువర్ స్టోరీ 5 to 6. ఓకే, సూపర్. బట్ 10 ఈజ్ ఐడియల్. 10 చాప్టర్స్ ఆర్ ఐడియల్. ఓకేనండి? యా, మీ యొక్క 1 minute టైం తీసుకుందాం. ఓకే, టైం తీసుకోండి. మీ యొక్క టైటిల్కి అనుగుణంగానే ఒక 2 చాప్టర్ నేమ్స్, అట్లీస్ట్ 3 చాప్టర్ నేమ్స్ రాయండి. 3 చాప్టర్ నేమ్స్ రాయండి. చాప్టర్ 1, సైన్స్ బిహైండ్ ద ఫోకస్. ఓకే, అన్లర్న్. ఓకే, ఫస్ట్ చాప్టర్ వచ్చేసింది. యా, సూపర్. నెక్స్ట్ సెకండ్ చాప్టర్, థింక్. నో ప్రాబ్లం. డీప్ వర్సెస్ షాలో. డీప్ వర్సెస్ షాలో ఫోకస్, వాట్ రియల్లీ మ్యాటర్స్. యా, చాప్టర్ 2, సూపర్. ఇప్పుడు ఎట్ ద ఎండ్ మనం ఏం నేర్పించాలనుకుంటున్నామో దాన్నే మనం డివైడ్ చేసుకుంటూ వస్తాం కదా. ఎట్ ద ఎండ్ మనం ఏదైతే నేర్పించాలనుకుంటున్నామో దాన్ని డివైడ్ చేస్తున్నాం. ఎస్, దీపా గారు ఏం చెప్పారు? సేవ్ ఎర్త్, సేవ్ లైఫ్ ఫస్ట్ టాపిక్. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి, మనం జన్మాంతం మోసే తల్లి రుణం తీర్చుకుందాం. సెకండ్ హెడ్డింగ్, భావితరాల భవిష్యత్తు కోసం పర్యావరణ సంరక్షణ. థర్డ్, సెకండ్ చాప్టర్ విజయ్ గారు రాశారు, పాజిటివ్ మైండ్ సెట్ అండ్ యాటిట్యూడ్ మ్యాటర్స్. యా, పాజిటివ్ మైండ్ సెట్ అండ్ యాటిట్యూడ్ మ్యాటర్స్. స్కై ఇస్ ద లిమిట్. ఓకే, సూపర్. నో రిస్క్, నో స్టోరీ. వన్, అన్స్టాపబుల్ ఇన్ ద వరల్డ్. యా, సూపర్. చాప్టర్ 3, డిజిటల్ డిస్ట్రాక్షన్స్, ద సైలెంట్ కిల్లర్. యా, ఎందుకంటే ఫోకస్ అనే సబ్జెక్ట్ కాబట్టి. విజయనద్ గారు, వై లర్నింగ్, ఫస్ట్ చాప్టర్. లర్నింగ్ ఫ్రమ్ ఫెయిల్యూర్, థర్డ్ చాప్టర్. మై ఎక్స్పీరియన్స్,
మీ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో విజయానంద్ గారు, ఇట్ ఈస్ గోయింగ్ టు రాక్. ఓకే, చాలా మంది అనుకుంటారు తెలుసుకోవాలి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అని. ఆలోచన అంటే ఏమిటి, మంచి ఆలోచన ఎలా వస్తాయి, ఇది కూడా చాలా. ఆ సబ్ టైటిల్ అంటే మనము ఆ టైటిల్ సబ్ టైటిల్ తగ్గట్టుగా ఉండేటువంటి ఆ చాప్టర్ నేమ్స్ చూస్తే మనకు ఆ బుక్ చదవాలనిపిస్తుంది, ఆటోమేటిక్గా చూస్తారు కదా. ఎందుకంటే మనం ఈ బుక్ కూడా కంటెంట్ చూసుకొని, అంటే ఆ కంటెంట్స్ చాప్టర్స్ చూసుకొని చదవచ్చు, కొనవచ్చు. ఈ బుక్లో ఆ ఫెసిలిటీ ఉంటుంది. మనం బయట స్టాల్స్లో చూస్తున్నా కూడా ఫస్ట్ మనకు అవే చూస్తారు, విషయ సూచికనే చూస్తారు. ఐడెంటిఫై అన్లీష్ ఎనర్జీ, ఇది ఫస్ట్ చాప్టర్. ఓకే, రాఘవేంద్ర రెడ్డి గారిది హూ ఆర్ యూ, వాట్ ఈస్ పవర్. ఓకే, సెకండ్ చాప్టర్. సూపర్, సూపర్. ఈజ్ ఇట్ క్రేజీ అండి? ఈజ్ ఇట్ క్రేజీ? ఇంతవరకు బుక్ రాద్దామని ఎస్ సార్. అనుకున్నాము, ఇప్పటి వరకు అసలు టైటిలే తయారవ్వలేదు. ఇప్పుడు టైటిల్ తయారైపోయింది, కవర్ పేజ్ రెడీ అవ్వబోతుంది, అండ్ చాప్టర్స్ నేమ్స్ కూడా వచ్చేసాయి. ఈజ్ ఇట్ క్రేజీ? దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ కమ్యూనిటీ, దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ లైక్ మైండెడ్ పీపుల్, మై డియర్ ఫ్రెండ్స్. యూ కెన్ డూ ఎనీథింగ్. నేను అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నాను 30 డేస్లో మీరు లాంచ్ చేయగలుగుతారు అంటే, దట్ ఈస్ పుషప్ అండ్ మోటివేషన్ టు ఇన్స్పైర్ become a author to launch a book in a big event. We are going to launch. That is our goal. తయారు చేసుకుందాం. ఓకే, 30 డేస్లో బుక్ కంప్లీట్ అవ్వాలి. 45 డేస్లో ఒక బిగ్ ఈవెంట్లో మన బుక్ అనేది లాంచ్ అవ్వాలి. దిస్ ఈజ్ అవర్ టార్గెట్, దిస్ ఈజ్ అవర్ గోల్, మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, బీ రెడీ. ఎవ్రీబడి నోస్. ఓకే, టైటిల్ రెడీ. రైటింగ్ టూల్స్, ఒకవేళ మనము ఈ బుక్లోకి వెళ్దాం అనుకున్నా, మన కంటెంట్ అనేది మన పబ్లిష్ ప్రింటింగ్కి ఇవ్వాలనుకున్నా, ఫస్ట్ వర్డ్లో దాని యొక్క కంటెంట్ అనేది రెడీగా ఉండాలి. కాబట్టి ఎంఎస్ వర్డ్లో దాన్ని ఇన్పుట్ చేయడం అనేది స్టార్ట్ చేయండి. ఓకేనా? ఎలా ఈజీగా చేయాలి అనేది మనం క్లాసెస్ స్టార్ట్ చేశాక దాన్ని నేను చెప్తాను. ఓకే, ఎలా ఈజీగా మనం దాంట్లోకి తీసుకెళ్దాం అనేది. ఓకే, టైపింగ్ అనేది ఎలా ఉంటుంది, ఎలా చేద్దాం అనేది ఒకసారి చూద్దాము. ఓకే, బట్ మైక్రోసాఫ్ట్ వర్డ్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మీదే. ఎలా తీసుకెళ్దాం అనేది నేను హెల్ప్ చేస్తాను, బట్ వెరీ ఈజీ. డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, ఇట్స్ వెరీ ఈజీ. నెక్స్ట్ థింగ్, ఎడిటింగ్. ఎడిటింగ్ చేయడం కూడా చాలా ఈజీ ఉంటుంది. మనకు లైన్స్ ఇవ్వడం కానీ, దానికి సంబంధించి ఒక స్ట్రక్చర్ కానీ వెరీ ఈజీ ఉంటుంది. అవునా కదా? ఎడిటింగ్ గురించి మీకు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. వై యూ షుడ్ స్టార్ట్ నౌ, ఎందుకు ఇప్పుడే స్టార్ట్ చేయాలి అంటే, నవే డేస్ ఈ బుక్స్ ఫస్ట్ మనం లాంచ్ చేయబోతున్నాం. డిజిటల్ కన్జంప్షన్ అనేది ఆఫ్టర్ కరోనా చాలా 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 పెరిగిపోయింది. ఎందుకంటే మనమే చాలా బుక్స్ ఈరోజు పీడిఎఫ్లో చదువుతున్నాం, పీడిఎఫ్స్ కొనుక్కుంటున్నాం, ఈ బుక్సే మాత్రమే చదువుతున్నాం కదండి. కాబట్టి ఈ టైంలో మనం ఈ బుక్ రిలీజ్ చేయకపోతే వీఆర్ వెరీ బ్యాక్వర్డ్ కదా, వెరీ ఇల్లిటరేట్. ఎక్స్ప్లోషన్ ఆఫ్ ఆన్లైన్ లెర్నింగ్ అండ్ సెల్ఫ్ ఎడ్యుకేషన్, అసలు నేర్చుకోవాలి సెల్ఫ్ ఎడ్యుకేషన్ ఆన్లైన్ ద్వారా అనేది మనం ఎవరిని మోటివేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అవునా కదండి? ఇట్స్ ఆల్రెడీ హ్యాబిచుయేటెడ్. మనం కొత్తగా అరే నువ్వు ఆన్లైన్లో చూసి నేర్చుకోవాలి, ఆన్లైన్లో కోర్సెస్ వినాలి, ఆన్లైన్లో బుక్స్ చదవాలి, ఇది ఎవరికి మనం నేర్పించాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ఎ బిగ్ అడ్వాంటేజెస్ టు అస్. అవునా కదండి? ఎవరికి మనం మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు అసలు. ఎందుకంటే ఆల్రెడీ దే ఆర్ ఇన్ ద పొజిషన్ టు లెర్న్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద ఆన్లైన్ వరల్డ్, ఇజంట్ ఇట్? ద ప్రాఫిటబిలిటీ ఆఫ్ ఈ బుక్స్, హై మార్జిన్. ఎంత ఉందండి మార్జిన్? నేను ఎంత 70 ఉందండి 70 రాయల్టీ? సార్. 70 70 సార్. రాయల్టీ. 70% వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. సింగిల్ రూపీ నువ్వు అమెజాన్కి పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ద సింప్లిసిటీ ఆఫ్ సెల్ఫ్ పబ్లిషింగ్, ఓన్లీ రైట్, ఎడిట్, పబ్లిష్, దట్స్ ఇట్. మనం ఇంకోరి దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ యాక్సెప్టెన్స్ తీసుకోవాలి, అవునా కదా? ఏదో సర్టిఫికేట్ రావాలి, సర్టిఫికేట్ అప్లై చేయాలి, టెన్షన్ అవసరం లేదు. ఓకే, ఓన్లీ రైట్, ఎడిట్, పబ్లిష్. ఇఫ్ యు ఆర్ రెడీ టు రైట్, దట్స్ ఇట్, వీఆర్ గోయింగ్ టు పబ్లిష్. గ్లోబల్ రీచ్, సెల్ రీడర్స్ టు వరల్డ్ వైడ్. ఓకేనండి, దిస్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజెస్ టు అస్. A business that runs 24/7 even while you sleep.
ఎక్కడనో మనకు అదర్ కంట్రీస్లో మనం పడుకున్నప్పుడు వాళ్ళకు డే టైంలో ఉంటుంది, వాళ్ళప్పుడు పర్చేజ్ చేయొచ్చు, వాళ్ళప్పుడు కొనొచ్చు, వాళ్ళప్పుడు స్క్రోల్ చేసుకోవచ్చు మన బుక్ కావాలి అని చెప్పేసి. అవునా? యు ఆర్ ఎర్నింగ్ వైల్ యూ స్లీప్ ఆల్సో, ఫర్ ఎవర్. ఒక్కసారి మనం చేసుకుంటే ఫర్ ఎవర్ మన యొక్క బుక్ అనేది మనీ జనరేట్ చేస్తూనే ఉంటుంది. దెర్ ఈస్ నో నీడ్ ఫర్ ప్రియర్ ఎక్స్పీరియన్స్ ఆర్ స్పెషల్ టెక్నికల్ స్కిల్స్, మై డియర్ ఫ్రెండ్స్. దెర్ ఈస్ నో నీడ్. యూ వాంట్ టు సెల్ ఈ బుక్స్ యాజ్ ఎ సైడ్ హజిల్ ఆర్ బిల్డ్ ఎ ఫుల్ టైమ్ బిజినెస్. పార్ట్ టైంలో మీ వర్క్ మీరు చేసుకుంటూ, మీ ప్రొఫెషన్ మీరు చేసుకుంటూ, ఎలాంటి టెక్నికల్ ఎక్స్పీరియన్స్ లేకుండా, ఎలాంటి ప్రియర్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ బిజినెస్లోకి మనం రావచ్చు. మన యొక్క ప్రాసెస్, మన ఎక్స్పర్టైజ్, మన నాలెడ్జ్ని మానిటైజ్ చేసుకునేటువంటి ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండి. ఇఫ్ వెదర్ యూ వాంట్ టు టర్న్ యువర్ ఎక్స్పర్టైజ్ ఇంటూ ఇన్కమ్, build a brand, create a passive income as a revenue stream. Selling ebooks is one of the easiest and most scalable ways to achieve, my dear friends. If it is success, if it is get succeed, we are going to enjoy our financial freedom. నేను చెప్పాను కదా, కొన్ని లో కంటెంట్ బుక్స్ కూడా ఉంటాయి. ఓకేనా? లో కంటెంట్ బుక్స్ అనేది దాన్ని పబ్లిష్ చేయడం, దాన్ని ఒకవేళ మనం నేర్చుకుంటే అసలు మనకు ఎంత ఈజీగా ప్యాసివ్ ఇన్కమ్ అనేది స్టార్ట్ అయిపోతుందండి. అంటే వితౌట్ కంటెంట్. లో కంటెంట్ బుక్ మీన్స్ డైరీస్ కానీ, నోట్ బుక్స్ కానీ. నోట్ బుక్స్ ఏం చేస్తాం తెలుసా? సింగిల్ రూల్స్తో స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఇది రఫ్ నోట్ బుక్ ఉంది కదా, సింగిల్ రూల్స్లో ఇలే మనం నోట్ బుక్స్ తయారు చేస్తాం. మనమే నోట్ బుక్స్ తయారు చేసి మనమే పబ్లిష్ చేస్తాం. కొద్దిగా డిజైన్ ఉంటాయి. దానికి ఏం చేస్తాం, మనం డేట్ పెడతాం, గోల్ పెడతాం, అఫర్మేషన్ పెడతాం. కొన్ని అఫర్మేషన్స్, గోల్స్ అన్ని మనమే ఇస్తాం. అవునా? ఇది సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ జర్నల్ అని చెప్పేసి మనం ఇచ్చేస్తాం. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ప్రిపేర్. అవునా? ఈజీ టు సెల్. ప్రిపరేషన్కి మనకు కాస్ట్ లేదు, మన ఐడియాలజీ మాత్రమే. సెల్కి కాస్ట్ లేదు, బట్ వీఆర్ ఎర్నింగ్ ఇన్కమ్. డైరీస్ మనం తయారు చేసుకోవచ్చు. డైరీస్ తయారు చేస్తాం, అన్ని లైన్స్ పెడతాం, దాన్ని హార్డ్ కవర్ బుక్ అంటాం, రిలీజ్ చేస్తాం. ప్రింటింగ్ కాస్ట్ అమెజాన్. అవునా కదండి? పేపర్ బ్యాగ్ తీసుకెళ్తున్నప్పుడు మనకు కొంచెం రాయల్టీ తక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ప్రొడక్షన్ చేయాలి కదా. పేపర్ బ్యాగ్ రిలీజ్ చేస్తే రాయల్టీ అనేది తక్కువ ఉంటుంది. అదే ఒకవేళ ఈ బుక్ రిలీజ్ చేస్తే రాయల్టీ అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పెండిచర్ లేదు, మనకి ఎక్స్పెండిచర్ లేదు. కాబట్టి మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్, స్టార్ట్ ఎర్నింగ్ అనేది చాలా చాలా ఈజీ, మై డియర్ ఫ్రెండ్స్. బట్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఏ లెగసీ, ఇంప్రూవ్ యువర్ బిజినెస్, ఇన్స్పైర్ ద వరల్డ్ with your words, your story, your experience, it is the right time. Okay, if you are ready to take right action. Right action, right time, RART is the most important, my dear friends. Right time, right action is the most important. Okay. నెపోలియన్ హిల్ థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ ఆథర్ తెలుసా అండి మనందరికీ? 1937లో yes sir, yes sir, 1937లో రిలీజ్ అయినటువంటి బుక్. అసలు అసలు నెపోలియన్ హిల్ ఇప్పుడు లేనే లేడు, బట్ స్టిల్ హీస్ వర్డ్స్ ఇన్స్పైరింగ్. అవునా కదండి? హిస్ వర్డ్స్ మోటివేటింగ్ అండ్ జనరేటింగ్ వెల్త్ ఆల్సో. జనరేటింగ్ వెల్త్ ఆల్సో. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. చనిపోయిన తర్వాత కూడా అతని వర్డ్స్ అసలు మోటివేట్ చేయడము, ఇన్స్పైర్ చేయడము, మనీ జనరేట్ చేయడం అనేది. ఇంకొక విషయం చెప్పాలా అండి? ఆ, ఒక విషయం చెప్పండి నాకు. లా ఆఫ్ అట్రాక్షన్ కావచ్చు, మేనిఫెస్టేషన్ కావచ్చు, ద ఫేమస్ బుక్ ఏంటండి? ద ఫేమస్ బుక్, ఫేమస్ బుక్. సీక్రెట్. సీక్రెట్ సార్. యా, సూపర్ గ్రేట్. సీక్రెట్, మ్యాజిక్, You can win. You can win. యూ కెన్ విన్. యా, ఎస్, ద ఫేమస్ బుక్. ఫేమస్ బుక్ ఫర్ మేనిఫెస్టేషన్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్, సీక్రెట్. అర్థమైందండి? మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ పైన చాలా ఫేమస్ బుక్ ఏంటంటే సీక్రెట్ బుక్. ఓకే, లా ఆఫ్ అట్రాక్షన్, సీక్రెట్.
సీక్రెట్ బుక్ రోండా బర్న్ రాయకముందు ఈ మేనిఫెస్టేషన్ పైన, లా ఆఫ్ అట్రాక్షన్ పైన బుక్స్ లేవా? చాలా ఉన్నాయి. నంబర్ ఆఫ్ The బుక్స్ science of వచ్చినాయి. the science of getting rich. ఎస్, చాలా చాలా బుక్స్ మేనిఫెస్టేషన్ కి, లా ఆఫ్ అట్రాక్షన్ కి చెబుతూ చాలా బుక్స్ వచ్చాయి. ఆ తర్వాత కూడా చాలా బుక్స్ వచ్చాయి. కానీ కంటెంట్ జనాలకి ఏది ఈజీగా యాక్సెప్టబుల్ అయింది, ఏది అట్రాక్ట్ అయింది, ఏది హార్ట్ టచ్ అయింది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు మనం రాసే కంటెంట్ కూడా అదే సేఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఉండొచ్చు, మనీకి సంబంధించి ఉండొచ్చు, మేనిఫెస్టేషన్ ఉండొచ్చు, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. నో ప్రాబ్లం. అర్థమవుతుందండి? హౌ వీఆర్ డెలివరింగ్, హౌ వీఆర్ షోకేజింగ్ అవర్ నాలెడ్జ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమైందండి? ఎందుకంటే ఈ థాట్స్ అనేవి యూనిక్. గుర్తుంచుకోండి, మన థాట్స్, మన వర్డ్స్ అనేది యూనిక్ అండి. మనకు వచ్చినట్టుగా ఐడియాస్, మన యొక్క సబ్జెక్టు, ఆ యొక్క ప్రజెంటేషన్ అనేది ఒక్కొక్కరిది ఒక్కోలాగా ఉంటుంది. కాబట్టి అందరిది సేమ్ ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి కంటెంట్, ఆ నీచ్, సబ్జెక్టు అనేది సేమ్ ఉండొచ్చు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, డోంట్ బాదర్ అబౌట్ యువర్ నీచ్. చాలా బుక్స్ వస్తాయి, చాలా బుక్స్ వెళ్తూ ఉంటాయి, అవునా కదా? కాకపోతే మనదైన ఎస్ సార్. డైలీ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఓకే, ద బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి మీరు రెడీగా ఉంటే, అథారిటీ అథారిటీ బిల్డ్ చేయాలనుకుంటే, ట్రస్ట్, రెస్పెక్ట్, క్రెడిబిలిటీ మనకు రావాలి అనుకుంటే, అవునా, ప్యారలైల్ లైన్ ఆఫ్ ప్యాసివ్ అండ్ యాక్టివ్ ఇన్కమ్ అనేది మనం జనరేట్ చేయాలనుకుంటే మాత్రం ఇట్ ఈస్ వెరీ రైట్ టైం టు టేక్ రైట్ యాక్షన్, మై డియర్ ఫ్రెండ్స్. అథారిటీ చూడండి, అథారిటీలో ఫస్ట్ 6 లెటర్స్ ఏం చూపిస్తుందండి? ఫస్ట్ 6 లెటర్స్ ఏం చూపిస్తుంది? ఆధర్ ఆధర్ ఆథర్. ఆధర్. ఎస్, ఆథర్ కెన్ క్రియేట్ అథారిటీ. వన్ బుక్ కెన్ చేంజ్ ద గేమ్ ఆఫ్ యువర్ లైఫ్, మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పటి వరకు నో వన్ నోస్ యూ, నీవు అంటే ఎవరికి తెలియకపోవచ్చు. నాట్ గెట్టింగ్ ఎనీ ఇన్విటేషన్ అండ్ స్పీకింగ్ ఆపర్చునిటీ, ఇప్పటి వరకు నీకు రాకపోవచ్చు. లీవింగ్ అన్ ఆర్డినరీ లైఫ్, లీడ్ కాస్ట్ విల్ బి హై. నార్మల్ బిజినెస్ లైఫ్, నో లెగసీ, పీపుల్ ఫర్గాట్ యూ, లూజింగ్ ఏ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. బట్ ఇంతవరకు ఇవన్నీ ఏవీ లేవు. బట్ వీఆర్ గోయింగ్ టు చేంజ్ అవర్ లైఫ్ విత్ వన్ బుక్. వన్ బుక్, మై డియర్ ఫ్రెండ్స్. గెట్ కస్టమర్స్ ఈజీలీ, సిగ్నేచర్ ఫర్ ఎ ఈవెంట్ అండ్ లెగసీ, యాక్టివ్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్. వన్ బుక్ గోయింగ్ టు చేంజ్ అవర్ లైఫ్, మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే నువ్వు ఆథర్గా అనౌన్స్ చేయబడతావో, ఇమీడియట్ అటెన్షన్ అండ్ రికగ్నిషన్ ఉంటుంది. గెట్టింగ్ స్పీకింగ్ ఆపర్చునిటీ, రెస్పెక్ట్, బ్రాండ్ అండ్ అథారిటీ. ఓకే, నీ ద్వారా నేర్చుకున్నటువంటి చాలా మంది కూడా నేను ఇన్స్పైర్గా తీసుకుంటారు, నీతో ఐడియల్ పర్సన్గా తీసుకుంటారు, అండ్ ఒక బ్రాండ్గా నువ్వు సమాజంలో తయారవుతావు. ఎందుకు అంటే టోటల్ 800 crores పాపులేషన్లో ఓన్లీ 25 lakh పీపుల్ ఆర్ ఆథర్స్. మనం కాంపిటీషన్ లేని వరల్డ్లో ఉందాము, కాంపిటీషన్ లేనటువంటి ప్రొఫెషన్లో ఉందాం అనుకుంటాము. అసలు కాంపిటీషన్ అనే వర్డే లేదు కదండి ఇక్కడ. బిగ్ సపోర్ట్ ఫ్రమ్ ద అమెజాన్, బిగ్ సపోర్ట్ ఫ్రమ్ ద అమెజాన్. వెరీ వెరీ లో 0.37 కాంపిటీషన్. అర్థమైందండి? 0.37 కాంపిటీషన్, మై డియర్ ఫ్రెండ్స్. నో కాంపిటీషన్ ఈస్ దేర్. చూడండి, మీరే క్యాలిక్యులేట్ చేయండి ఎవరున్నారు అవుతార్స్ అని. అర్థమైందండి? దెర్ ఇస్ నో కాంపిటీషన్. డిజైనింగ్ ద కవర్, ఫస్ట్ ఇంప్రెషన్ is a matter. Design a professional cover that stands out. Use tools like Canva, hire a design. మనకైతే ఎవ్వరు డిజైనర్ అవసరం లేదు. ఇట్స్ వెరీ ఈజీ, క్యాన్వా. ఓకే, నో నీడ్ టు పే ఎనీథింగ్. వీ కెన్ ప్రిపేర్ అట్రాక్టివ్ కవర్. నాకు తెలిసి దీంట్లో చాలా మంది అట్రాక్టివ్ బుక్ కవర్ తయారు చేయగలిగే క్యాపబిలిటీలో ఉన్నారు. ముఖ్యంగా విజయానంద్ గారు, ఆ, విజయ్ గారు, మురళీకృష్ణ గారు. ఐ థింక్ దే ఆర్ గ్రేట్. దే ఆర్ వెరీ కంఫర్టబుల్, capable to create a good cover page, I think.
ఓకే. yes, sir. సెల్ఫ్ పబ్లిషింగ్ గురించి ఆల్రెడీ మనం చూస్తాం, డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే. సెల్ఫ్ పబ్లిషింగ్ అనేది మనము అమెజాన్ నుంచి చేయొచ్చు, గూగుల్ నుండి చేసుకోవచ్చు. ఓకే. ఫ్లిప్కార్ట్ నుంచి కూడా మన బుక్స్ సేల్ చేసినటువంటి అవకాశం ఉందండి. మనము ఈ ఫీల్డ్లోకి వచ్చాక, అవునా కదండి, ఎలా ఉంటుంది అంటే మనము గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం, భూమి పైన ఉన్నాం. మనకు ప్రపంచం ఎంత పెద్దగా ఉంది, సిటీ ఎంత పెద్దగా ఉందనేది ఇప్పుడు మనకు కనబడదు. ఆపర్చునిటీస్ కూడా ఏం కనబడవు, ఎంత అద్భుతంగా ఉంది అనేది కూడా కనబడదు. ఒకవేళ మనం లిఫ్ట్ తీసుకొని టాప్ ఫ్లోర్ వరకు వెళ్ళామనుకోండి, సిటీ అనేది ఎంత పెద్ద ఉందో కనిపిస్తుంది. కింద ఉండి సిటీ బాగాలేదు, సిటీలో అసలు ఎవరున్నారు ఎవరు లేరు, అసలు మనమే ఉన్నాం కావచ్చు, ఈ కనిపించేటువంటి నాలుగిళ్ళే ఉన్నాయి కావచ్చు అనుకుంటాం. ఒకసారి ఆ యొక్క ఫిఫ్త్ ఫ్లోర్ పైకి వెళ్ళి ఆ టాప్ రూఫ్ వరకు వెళ్ళి చూస్తే నీకేం కనిపిస్తుందండి? ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, ఎంత సిటీ పెద్ద ఉంది అని కనిపిస్తుంది. ఇప్పుడు మనకు అలా కనిపిస్తుంది, దీంట్లో ఉన్న ఆపర్చునిటీస్ కావచ్చు, దీంట్లో ఉన్నటువంటి టూల్స్ కావచ్చు, స్కిల్స్ కావచ్చు, అరే అసలు సంథింగ్ లిమిటెడ్ అనిపిస్తూ ఉంటుంది. బట్ ఒకసారి దాంట్లో మనం స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటే చాలా ఆపర్చునిటీస్ మనకు కనిపిస్తుంటాయి. బట్ ఓన్లీ ఇప్పుడు మనం అమెజాన్ అనుకుంటున్నాం, అంటే ఫ్లిప్కార్ట్ కూడా ఒక ఛాన్స్ ఉంటుంది, గూగుల్ బుక్స్ కూడా ఛాన్స్ ఉంటుంది, చాలా బుక్ ఎగ్జిబిషన్స్ జరుగుతుంటాయి, బుక్ స్టాల్స్ జరుగుతుంటాయి. డిసెంబర్లో దెర్ ఈస్ ఎ బుక్ ఎగ్జిబిషన్. అవునా? ఐఎమ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ఏ స్టాల్ పెడదాం అనుకుంటున్నానండి. ఒకవేళ అప్పటిలోగు 100% మీరు జర్నీతో నాతో ఉన్నారు కాబట్టి, అవునా, మనం అందరం కలిసి మన బుక్స్ అన్ని కలిపి ఒక స్టాల్ పెడదాం. అర్థమైంది? నా స్టాల్లోనే పెడదాం మీ బుక్స్. ఆ ఎక్స్పెండిచర్ నేనే భరిస్తాను. ఓకే, మీరు భరించాల్సినటువంటి అవసరం లేదు. అర్థమైందండి? మీరు ఎలాంటి ఎక్స్పెండిచర్ భరించాల్సినటువంటి అవసరం లేదు. నేనే దాని యొక్క రెంట్ ఎక్స్పెండిచర్ భరిస్తాను. ఏదైనా ఉంటే మ్యాన్ పవర్ మీరు ఉంటే చాలు. అర్థమవుతుందా అండి? టోటల్ ఆ స్టాల్ నేనే ఖర్చు భరిస్తాను. మీరు హ్యాపీగా అక్కడ మీ బుక్స్ సేల్ చేసుకోవచ్చు. ఓకేనండి? దిస్ ఈస్ మై బోనస్ కాదు, జాక్పాట్. ఓకేనండి? ఎవరైతే ఈరోజు సెషన్లో మనకు ఈరోజు మన యొక్క కోర్సులో జాయిన్ అవుతారో వాళ్ళకు జాక్పాట్ అండి. ఓకే. ఎందుకంటే నియర్లీ 20-30,000 రూపీస్ అవుతాయి. అలా ఏ రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఈజీగా మీరు దాన్ని పబ్లిసిటీ చేసుకోవచ్చు. ఎలా? దాని స్టాల్ నంబర్ ఉంటుంది, మై బుక్ ఈజ్ అవైలబుల్ ఎట్ బుక్స్ ఎగ్జిబిషన్ స్టాల్ నంబర్, దట్స్ ఇట్. ఓకేనండి? ఇలా చాలా మార్కెటింగ్ ఉంటుంది. ఓకేనా? విజయవాడలో కూడా ఇప్పుడు బుక్స్ ఎగ్జిబిషన్ ఉంటుంది, కనుక్కున్నాను నేను, ఆ డేట్స్ నా దగ్గర ఉన్నాయి. ఓకే. నేను చెప్తున్నాను కదా, దిగితే ప్రపంచం ఏంటి అనేది, ఎర్నింగ్ ఆపర్చునిటీస్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. యా. మేక్ మనీ వితౌట్ రైటింగ్ ఎ సింగిల్ వర్డ్. దిస్ ఈస్ ద మెయిన్ సబ్జెక్ట్. You are ready? If you are ready Yes, to yes, know sir. make money without writing a single word, type in the chat box, I am ready, 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 ready. Everyone, please. ఓకే. వ్యక్తి కలిస్తేనే శక్తి. కమ్యూనిటీ యొక్క పవర్ అలాంటిదండి. ఓకే. కమ్యూనిటీ యొక్క పవర్ అలాంటిది. ఒకవేళ ఇప్పటి వరకు వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇఫ్ పాసిబుల్ వీడియో ఆన్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా క్యూరియస్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ ఈజీ టు ఎర్న్ అవర్ ఇన్కమ్ ఇఫ్ యు ఆర్ రెడీ. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు రెడీ అని చెప్పారు, 100% సిద్ధంగా ఉండాలి. బుక్ మనం లాంచ్ చేయాల్సిందే. ఇఫ్ యు ఆర్ కమిటెడ్, ఓన్లీ స్టే విత్ అస్, అదర్వైజ్ లీవ్ ద సెషన్. మై డియర్ ఫ్రెండ్స్, ద యూనివర్స్ ఈజ్ ఫర్ యాక్షన్ టేకర్స్ ఓన్లీ. యాక్షన్ టేకర్స్ ఓన్లీ మనీ మేకర్స్. యాక్షన్ టేకర్స్ ఓన్లీ మనీ మేకర్స్. ఇప్పుడు నేను చెప్పే సిస్టమ్ మీరు ఫాలో అవుతాను అనుకునే వాళ్ళు మాత్రమే సెషన్లో ఉండండి. ఓకే. అదర్వైజ్ లీవ్ ద సెషన్. ఎందుకంటే సింగిల్ వర్డ్ రాయకుండానే మనం ఈరోజు ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ వీ హ్యావ్ టు డూ లైక్ దిస్ మాకప్ కవర్ పేజ్. మన బుక్ పేరుతో ఇలా కవర్ పేజ్ తయారు చేసుకోవడానికి 1,000 రూపీస్ ఖర్చు అవుతుందండి. ఓకేనా? బట్ ఐఎమ్ ఛార్జింగ్ ఓన్లీ 500 రూపీస్. హౌ మెనీ ఆర్ రెడీ టు? ఇప్పుడే మీకు ఒక నైట్ వరకు మీరు 500 రూపీస్ పే చేస్తే మీ పేరుతో మీ యొక్క బుక్ టైటిల్ ఇలా రిలీజ్ అవ్వబోతుంది. హౌ మెనీ ఆర్ రెడీ? ఎంతమంది రెడీగా ఉన్నారు? ఎంతమంది రెడీగా ఉన్నారు? ఆఫర్.
ఎస్, మురళీకృష్ణ గారు రెడీగా ఉన్నారు, 500 పే చేస్తారు. ఓకేనా? ఎందుకంటే ఇట్లా ఇది మనం సోషల్ మీడియాలో పెడితే ఎంత అద్భుతంగా ఉంటుంది మన యొక్క పేజీతో. రాఘవేంద్ర గారు రెడీ ఉన్నారు. యా, రమేష్ బాబు గారు రెడీ ఉన్నారు. ఎస్, రవిచంద్ర గారు రెడీ ఉన్నారు. చూడండి, మన కవర్ పేజ్ అనేది ఇలా రిలీజ్ అవుతే ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత హ్యాపీగా ఉంటుంది. అవునా కదండి? ఎస్. ఎస్. బట్ బట్ మీరు నన్ను నమ్మి సెషన్లో జాయిన్ అయ్యారు కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు మనీ, మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు మనీ. ఐ ఆమ్ టీచింగ్ యూ ఫ్రీ. ఎన్ని బుక్స్ అయినా సరే మీరు తయారు చేసుకోగలిగేటువంటి ఆ క్యాపబిలిటీ వితౌట్ ఇన్వెస్టింగ్ ఎనీ రూపీ. ఏ డిజైనర్స్కి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏ 1000 రూపీస్ అవసరం లేదు, 2000 రూపీస్ అవసరం లేదు. ఒకవేళ మీరు ఇది నేర్చుకొని మీరు పబ్లిష్ చేసి ఎలా తయారు చేశావు అంటే 500 రూపీస్ ఖర్చు అయింది, 1000 రూపీస్ ఖర్చు అయింది, అవునా, లార్జ్గా ఇస్తే 500 తీసుకుంటారు అని చెప్పేసి మీరు కూడా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. అర్థమైందండి? మీరు కూడా ఇన్కమ్ జనరేట్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే, కాబట్టి ఫస్ట్ వీఆర్ నౌ going to launch our book, my dear friends. We are going to launch. క్యాన్వా ఎవరికైనా ఐడియా లేకుంటే దాన్ని మళ్ళీ నేర్చుకుంటాం మన సెషన్స్లో. ఓకేనా? డోంట్ వరీ. ఈ బుక్ కవర్, ఈ బుక్ కవర్, ఓకేనా? ఒక టైటిల్ ఇవ్వండి, ఎవరిని ఒకరు టైటిల్ ఇవ్వండి, మీ బుక్ టైటిల్ ఇవ్వండి. The power within you. పవర్ విత్ ఇన్ యూ అండి. Within you. Power within you. ఎస్, విజయానంద్ గారు కరెక్ట్. లర్నింగ్ ఈజ్ ఇన్ఫినిట్. ద పవర్ విత్ ఇన్ యూ. యా, పవర్ విత్ ఇన్ యూ. పవర్ విత్ ఇన్ యూ అనే టైటిల్కి ఇది బాగుందేమో అనిపిస్తుంది కదా? బి రాఘవేంద్ర గారు కదా? V. Raghavendra Reddy, sir. ఎస్, బోల్డ్. ఎస్, బి రాఘవేంద్ర రెడ్డి. ఓకే, ఏమన్నా టైటిల్? बच्चे क्या कर रखे हैं? The power within you. ఓకే, ఇంకొకసారి మనం ఏం చేయాలి అంటే యాక్చువల్గా ఆ టైటిల్తో ఏమైనా బుక్స్ ఉన్నాయని మనం సెర్చ్ చేయాలి గూగుల్లో, దాంట్లో. ఓకే, నేను చెప్తాను తర్వాత ఎట్లా మనం సేమ్ ఉండొద్దు అనేది చూస్తాం. చాలా టూల్స్ ఉన్నాయి మనకు. ఓకే, స్ట్రాటజీస్ ఉన్నాయి ఇట్లా మనం సేమ్ బుక్ అనేది చూసుకోవద్దు. ద పవర్ విత్ ఇన్ యూ, రాఘవేంద్ర గారు. Subtitle వచ్చి Achieving Your Dream Life. సబ్ టైటిల్ వచ్చేసి Achieving Your Dream Life. Başka ne bu? అచీవ్ Achieving Your Dream Life. డ్రీమ్ లైన్. సూపర్. కలర్ ఏది పెడితే దానిపైన కనిపిస్తుంది, రెడ్ పెడితే కనిపిస్తుంది. Dream Life. యా, సూపర్. ఓకే, ఇది మన యొక్క బుక్ కవర్. మేము ఇలాగే లాంచ్ చేయబోతాము. ఒకవేళ రేపు లాంచ్ చేయాలి అంటే మనం
దీన్ని ప్రిపేర్ చేయడం అనేది నేర్చుకోవాలి. ఓకే, ఒకవేళ మన యొక్క కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి రేపు మనము రిలీజ్ చేయాలి కాబట్టి ఈ రోజు దానికి సంబంధించి మనం నేర్చుకుంటాం. ఓకే, నెక్స్ట్ కనిపిస్తుందండి మీకు? పద పద పదరా. జస్ట్ మినిట్, మ్యూటింగ్ ఆల్. ఓకే, మ్యూటింగ్ ఆల్. ద టూల్ గుర్తుంచుకోండి, డిఐవై. నేను మీకు డిఐవై బుక్ కవర్, దట్స్ ఇనఫ్. ఓకే, డిఐవై బుక్ కవర్. వెరీ ఈజీ, సింపుల్ 3 స్టెప్స్ అండి. సింపుల్ 3 స్టెప్స్. సింగిల్ ఉంటుంది, కాంపోజిట్ ఉంటుంది. వీఆర్ సెలెక్టింగ్ కాంపోజిట్. ఓకే, వీడియో సెలెక్ట్ అయింది. ఎస్, కాంపోజిట్లో మనం ఇలాంటి బుక్ కవర్ కావాలనుకుంటున్నాం కదా. ఎస్, నెక్స్ట్ నెక్స్ట్ మనం బుక్ కవర్ అనేది అప్లోడ్ చేయాలి. అప్లోడ్. ఫస్ట్ స్టెప్ మాకప్ సెలెక్ట్ చేసుకున్నాం. సెకండ్ స్టెప్ మన కవర్ పేజ్ అనేది అప్లోడ్ చేసాం. ఇలా 100% వచ్చాక నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోవాలి. థర్డ్ స్టెప్. ఓకే, థర్డ్ స్టెప్కి వెళ్ళిపోయాం. పిఎన్జిని సెలెక్ట్ చేయండి. మీకు డౌన్లోడెడ్ అని నోటిఫికేషన్ వస్తుంది. డౌన్లోడెడ్. ఓకే, చూసారా ఇక్కడ డౌన్లోడెడ్ అని నోటిఫికేషన్ వచ్చింది. ఎస్, ఇట్ ఈస్ రెడీ. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ వావ్, టైప్ ఇన్ ద చాట్ బాక్స్ వావ్, మై డియర్ ఫ్రెండ్స్. ఇట్ ఈస్ వావ్, టైప్ ఇన్ ద చాట్ బాక్స్ వావ్. Yeah, your book is ready to market now. The power within you. వి రాఘవేంద్ర రెడ్డి గారు. ఎస్, ఇట్ ఈస్ క్రేజీ. ఇట్ ఈస్ వావ్ మూమెంట్, మై డియర్ ఫ్రెండ్స్. Your book with your name, we are going to launch tomorrow itself in the social media and start earning without writing a single word. Without writing a single word, my dear friends. Without writing a single word. ఓకే, ఇలా తయారు చేసి మనం ఇవాళ నైట్ వరకు ఈరోజు అందరూ కూడా ఈ మాకప్స్ అన్ని మన గ్రూప్లో పెట్టాలి. ఏదైతే స్పెషల్ గ్రూప్ మనది ఉంటుందో, ఫైనల్ గ్రూప్, ఆ ఫైనల్ గ్రూప్లో ఇవన్నీ పెట్టండి. దీన్ని ఎలా మార్కెట్ చేయాలి, ఎలా మనం మనీ ఎర్న్ చేయాలి అనేది నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ థింగ్. ఓకే, క్లోజ్ చేద్దాం మనం ఇది. ఎలా అనిపిస్తుంది ఒక్కసారి చెప్పండి జనా. హౌ ఇట్ ఈస్? కెన్ షేర్ ఎనీబడి. హౌ ఇస్ ద మాకప్? వాయిస్ రావట్లేదు నాకు. ఓహో, వావ్ మూమెంట్స్. మీరు అన్మ్యూట్ చేసుకోవడానికి అవకాశం లేదేమో కదా. ఎస్, ఓకే, చూద్దాం. మనకి ఇప్పుడు సమయం లేదు మిత్రమా. ఈ యొక్క మాకప్తో మనం తయారు చేసుకున్నటువంటి మాకప్తో మనం సోషల్ మీడియాలో అనౌన్స్ చేయబోతున్నాం. ఏమని అనౌన్స్ చేస్తున్నాము అంటే, ఐ ఆమ్ ప్లీజ్డ్ టు అనౌన్స్ దట్ ఐ ఆమ్ రైటింగ్ ఏ బుక్ ఆన్ ద టాపిక్. ఓకే, ద ఈ బుక్ విల్ బి పబ్లిష్డ్ ఆన్ 10th July. అంటే 20 days టైం ఉంది. 20 daysలో మనం ఈ బుక్గా తీసుకురాకపోతున్నాం. 10th July రిలీజ్ కాబోతుంది. ఐ ఆమ్ ఆఫరింగ్ దిస్ బుక్ ఎట్ వన్ టైమ్ డిస్కౌంట్ ప్రైస్ ఆఫ్ రూపీస్. ఎంత పెట్టాలి అంటే మీరు 49 నుంచి 99 రూపాయలు పెట్టాలి, అంతకంటే ఎక్కువ పెట్టొద్దు. ఓకేనా, వెదర్ ఇట్ ఈస్ 49, 59, 69, 79 ఏదైనా సరే.
ప్రీ ఆర్డర్ యువర్ కాపీ, ఓకే, via Google Pay, Phone Pay, Paytm to my UPI ID, or you can to share your number. You may create Instamoji. మీరు ఏం చేయాలంటే ఇట్లా టైటిల్ ఇవ్వాలి, ఎక్కడ దాకా వ్యాలిడ్ ఫర్ టుడే అని టైటిల్ ఇవ్వాలి. టైటిల్ ఇచ్చి కింద ఏం చేయాలంటే మీదైనా ఇన్స్టామోజీ లింక్ కానీ, మీద ఒక ఫోన్పే లింక్ కానీ, గూగుల్ పే లింక్ కానీ, ఏదైనా ఒకటి అక్కడ ఇవ్వాలి. యూపీఐ ఐడి కానీ. ఈ రోజు అవునా నేను ఒక బుక్ రిలీజ్ చేయబోతున్నాను, ఇవన్నీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది, అవునా, మీరు కొనాలి అనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ అండ్ బై మై బుక్ అండ్ రీడ్ మై ఎక్స్పీరియన్స్, యూ కెన్ బై విత్ దిస్ లింక్ అని మీరు అక్కడ ఈ టైటిల్, నేను ఈ రెడీమేడ్ టైటిల్ అనేది మీకు ఇస్తాను. మీరు దీన్ని కాపీ చేసుకొని ఇంకేమైనా ఎడిట్ చేసి మనము మన యొక్క ఫోన్పే నంబర్ని మనం అక్కడ అటాచ్ చేసుకుంటే ఆటోమేటికల్లీ అట్లీస్ట్ ఒక 20 పీపుల్ ఉండరండి మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళు. సోషల్ మీడియాలో మనం ఇంత యాక్టివ్గా ఉంటాం, మన నాలెడ్జ్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఒక 20 పీపుల్ ఉండరు. ఇఫ్ ఇట్ ఈస్ 99 రూపీస్, వీఆర్ గెట్టింగ్ 2000 రూపీస్ ఇమీడియట్లీ. సరే, సపోర్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు కదా, మన ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా, అంటే కంటెంట్ నచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా. సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ మేడం ఎన్విరాన్మెంట్ అన్నారు, ఎన్విరాన్మెంట్ నచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా ఉంటారు కదా. కొంతమంది మేనిఫెస్టేషన్ వస్తుంది, ఖచ్చితంగా ఉంటారు కదా. కొంతమందికి మనీ నచ్చుతుంది, ఖచ్చితంగా ఉంటారు కదా. కొంతమందికి మోటివేషన్ అంటే చాలా నచ్చుతుంది, లీడర్షిప్ అంటే నచ్చుతుంది. 49, 59 అనేది పెద్ద విషయం కాదు కదండి, అది ఒక మోర్ ఇన్వెస్ట్మెంట్ అనేది కాదు కదా, అవునా కదండి. కాబట్టి మనం రేపు ఈ బుక్ లాంచ్ చేయబోతున్నాం విత్ దిస్ సబ్జెక్ట్. నేను అందుకే కమిట్మెంట్ అని అడిగాను. ఎందుకు అడిగాను అంటే, అరే నేను బుక్ టైటిల్ ఇలా పెట్టేసి అడిగితే ఎలా ఉంటుందో, నేను ఇంకా రాయని లేదు కదా, ఇప్పుడు ఇలా అనౌన్స్ చేస్తే ఎలా ఉంటుందో, ఇలాంటి చిన్న వాయిస్ అనేది మన యొక్క ఇన్నర్ వాయిస్ బయటకు వస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? మనం ఏం చేయాలి, ఇట్లా ఇన్నర్ వాయిస్ బయటకు వస్తే షట్, అర్థమవుతుందా, ఏమనాలి, షట్ అన్నారు. అలాంటి వాయిస్ వింటూ ఉంటే మనం ఈ రోజుల్లో ఏ స్టెప్ కూడా మనం వేయలేదు. గుర్తుంచుకోండి, అనౌన్స్ ఇట్. మీరు జాక్మా వీడియోస్ చూడండి, ఫస్ట్ అనౌన్స్ ఇట్, డోంట్ వరీ. దట్ ఈస్ ద మెయిన్ అకౌంటబిలిటీ టు కంప్లీట్ ద బుక్. అందుకని నేను రాసిన ఏ బుక్ అయినా సరే గుర్తుంచుకోండి, ఫస్ట్ అనౌన్స్ చేశాను. చాలా మందికి తెలుసు, అనౌన్స్ చేశాను నేను. 4 years బ్యాక్ కూడా నేను ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ చెప్పేవాడిని, ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ సెషన్స్లో అనౌన్స్ చేశాను, నెక్స్ట్ టైం గోయింగ్ టు లాంచ్ ఏ బుక్, గోయింగ్ టు లాంచ్ ఏ బుక్ అని. ఎందుకంటే దట్ ఈస్ ద మెయిన్ అకౌంటబిలిటీ టు మీ. నేను ఏ కమ్యూనిటీలో లేనప్పుడు, బట్ అలా అనౌన్స్ చేస్తేనే నేను చేయగలుగుతా అని నాకు అనిపించి నేను అనౌన్స్ చేశాను. ఇప్పుడు కూడా అంతే, మీరు కంప్లీట్ చేయాలి అనుకుంటే యూ కెన్ అనౌన్స్ ఇట్. స్టార్ట్ ఎర్నింగ్ ఇన్కమ్. మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు, అర్థమవుతుందా అండి. ఒక యంగ్ ఎంటర్ప్రీనియర్ తన యొక్క ఎంటర్ప్రీనర్షిప్ ఎలా స్టార్ట్ చేయాలని చెప్పేసి ఆలోచించి ఒక 50 పేజెస్తో బుక్ తయారు చేశాడు. బిఫోర్ అనౌన్స్ చేస్తే అతనికి 121 బుక్ ఆఫర్స్ వచ్చాయండి. ఎంటర్ప్రీనర్షిప్ పైన రాస్తే 121 అండి. అంటే బిఫోర్ రైటింగ్ బుక్, బిఫోర్ లాంచ్ ద బుక్ ఎన్నొచ్చాయి తెలుసా అండి? ఎన్నొచ్చాయి తెలుసా అండి? 12,000 రూపీస్ వచ్చాయండి. 12,000 రూపీస్. అర్థమైందండి మై డియర్ ఫ్రెండ్స్, 12,000 రూపీస్ వచ్చాయి. ఫర్ దట్, ఓకేనా, బిఫోర్ రైటింగ్ ఎ సింగిల్ వర్డ్ యూ వాంట్ టు ఎర్న్ ఇన్కమ్, యూ హ్యావ్ టు ఫాలో 30 days ఆథర్ ఛాలెంజ్. ఓకే, 30 days ఆథర్ ఛాలెంజ్ అనేటువంటి ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాల్సిందే, ఆ కోర్సులో ఉండాల్సిందే, ప్రతిరోజు నేర్చుకోవాల్సిందే, నా పుషప్ మీరు భరించాల్సిందే. ఇఫ్ యు ఆర్ ఇన్ అన్కంఫర్టబుల్ దెన్ ఓన్లీ యూ గెట్ రిజల్ట్ మై డియర్ ఫ్రెండ్స్. సంబడి ఆర్ గెట్టింగ్ అన్కంఫర్టబుల్ దిస్ పుషప్, బట్ నో ప్రాబ్లం, వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్, వన్ టైమ్ స్ట్రగుల్, ఫర్ ఎవర్ లెగసీ, ఫర్ ఎవర్, ఫర్ ఎవర్. భూమిపై నువ్వు ఉన్నా లేకున్నా నీ యొక్క చరిత్ర, నీ యొక్క బయోగ్రఫీ, నీ యొక్క ఆలోచనలు ప్రపంచాన్ని నడిపిస్తూనే ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. అన్కంఫర్టబుల్లోనే కంఫర్టబుల్ లైఫ్లో మనం జీవించే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో.
మైక్ టైసన్ అంటాడు, దెర్ ఇస్ నో కంఫర్టబుల్ టు ప్రాక్టీస్ బాక్సింగ్ డైలీ అంటాడు. ప్రతిరోజు బాక్సింగ్ ప్రాక్టీస్ చేయడం అనేది నాకు నచ్చదంటాడు. తన బయోగ్రఫీలో రాస్తాడు. బట్ దెర్ ఈస్ ఎ డ్రీమ్ టు బికమ్ వరల్డ్ ఛాంపియన్. వరల్డ్ ఛాంపియన్ అవ్వాలన్నటువంటి ఆ డ్రీమ్ నన్ను ప్రతిరోజు లేపింది, ప్రతిరోజు ప్రాక్టీస్ చేసే విధంగా చేసింది. బట్ ఇట్ ఈస్ వెరీ అన్కంఫర్టబుల్ టు మీ అంటాడు. ఎస్, ఎవ్రీ వన్ టు వేకప్ మార్నింగ్ ఈజ్ అన్కంఫర్టబుల్, ఇజంట్ ఇట్? డూయింగ్ హార్డ్ వర్క్ ఈజ్ వెరీ అన్కంఫర్టబుల్. హాయిగా సినిమాలు చూస్తూ, చాట్ చేస్తూ, సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది లైఫ్ కదండి. బట్ ఇలాంటి ఎయిమ్స్, ఇలాంటి గోల్స్ ఉంటే అన్కంఫర్టబుల్గా ఉంటుంది లైఫ్. బట్ ప్రజెంట్ అలానే ఉంటుందండి. చాలా చాలా బడన్గా అనిపిస్తుంటుంది. బట్ ఫ్యూచర్ లెగసీ అనేది, ప్యాసివ్ ఇన్కమ్ అనేది, ఇంకొకరికి ఐడియల్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అర్థమైందండి? ఛాలెంజెస్, డ్రీమింగ్, బీయింగ్ నోన్ అండ్ ఆథర్, ఫేసింగ్ సెల్ఫ్ డౌట్ అండ్ ల్యాకింగ్ క్లారిటీ ద ఫస్ట్ స్టెప్స్. అసలు ఎలా వెళ్ళాలి అనేది చాలా క్లారిటీ లేదు చాలా మందికి. ట్రెడిషనల్గా ప్రాసెస్ నమ్ముతున్నారు చాలా మంది కూడా. ఇప్పటికీ పబ్లిషర్ దగ్గరికి వెళ్తున్నారు, అలాంటి అవసరం లేదు. మీ యూనిక్ ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ని ఒక లెగసీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఫీలింగ్ ఇన్విజిబుల్ ఇన్ యువర్ ఫీల్డ్ అండ్ వాంటింగ్ టు బి రికగ్నైజ్డ్ యాజ్ ఎ లీడర్. మీరు ఇంతవరకు ఇన్విజిబుల్గా ఉన్నారు, కాకపోతే లీడర్గా మీరు ఎదగాలనుకుంటే వాచింగ్ అదర్ పబ్లిష్ బుక్స్ వైల్ యూ వెయిట్ ద రైట్ మూమెంట్ లాంచ్ యువర్స్. ఇన్ని రోజులు అదర్ బుక్స్ చదివాము, ఇప్పుడు మన బుక్స్ ఇంకొకరు చదివే విధంగా తయారు చేసుకుందామండి. ఓకే, ఎవరికి యూస్ఫుల్గా ఉంటుంది? ఇట్స్ వెరీ యూస్ఫుల్ టు ఆల్ కోచెస్, సైకాలజిస్ట్, హీలర్స్, డాక్టర్స్, అడ్వకేట్స్, టీచర్స్, ఫర్ ఎవ్రీ వన్. ప్రొఫెషనల్ సబ్జెక్ట్ని, వాళ్ళ యొక్క ఎక్స్పర్టైజ్ని బుక్ రూపంలోకి తీసుకురావాలనుకునే ప్రతి ఒక్కరికి ఇది యూస్ఫుల్గా ఉంటుందండి. ప్రొఫెసర్స్, ఇంజనీర్స్, హోమ్ మేకర్స్, మామ్స్, ఆథర్స్, రైటర్స్, ఎవ్రీ వన్ టేక్ 30 days ఆథర్ ఛాలెంజ్. యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ బ్రాండ్. దీంట్లో ఏం చేస్తాం? మనం స్ట్రక్చర్గా చాప్టర్స్ తయారు చేస్తాం. బుక్ తయారు చేయకముందే సేల్ చేయడం నేర్పిస్తాం, ప్రీ సేల్. ఓకే, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, రెడీ టు ఇన్వెస్ట్ మోర్ అమౌంట్, బికమ్ ఏ బెస్ట్ సెల్లింగ్ ఆథర్ కూడా స్టెప్ బై స్టెప్ మీకు నేర్పిస్తాం. దట్ ఈస్ ద బ్రాండ్. మీరు చేయాల్సింది ఏంటిది? మీ నీచ్ సెలెక్ట్ చేసుకోవాలి, మీ టైటిల్ తయారు చేసుకోవాలి, ఒక బుక్ కవర్ తయారు చేసుకోవాలి, అంతే. నీచ్, టైటిల్, సబ్ టైటిల్ అండ్ బుక్ కవర్, దట్స్ ఇట్. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ ఇన్కమ్. ఓకేనండి? బట్ హౌ టు స్ట్రక్చర్ యువర్ బెస్ట్ సెలర్ బుక్, ప్రీ సోల్డ్, క్రియేట్ కవర్, ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన యొక్క కోర్సులో. ఓకేనండి? హౌ టు రైట్ ఏ బుక్ ఫాస్టర్ డిస్పైట్ యువర్ బిజీ షెడ్యూల్. మీరు ఇంత బిజీ షెడ్యూల్లో ఉన్నా సరే డోంట్ వరీ, ఈ బిజీ షెడ్యూల్లో కూడా మీరు బుక్ కవర్ అనేది కంప్లీట్ చేస్తారు. బుక్ టోటల్గా ప్రతిరోజు ప్రతిరోజు కొద్దిగా కంప్లీట్ చేస్తారు. టెక్నిక్స్ టు ప్రీ సెల్ యువర్ బుక్, వేస్ టు ఈజీలీ సెల్ఫ్ పబ్లిష్ యువర్ బుక్. మీరు మీరే అమెజాన్లో ఈజీగా పబ్లిష్ చేసుకునేటువంటి ఆప్షన్స్ నేర్చుకుంటారు. ఓకేనండి? ఫైండింగ్ యువర్ నీచ్, చూసింగ్ ఏ ప్రాఫిటబుల్ ఈ బుక్ టాపిక్. ఓకేనా? మనం దాన్ని రీసెర్చ్ చేస్తాం. రైటింగ్ మేడ్ ఈజీ, హౌ టు క్రియేట్ ఏ హై వాల్యూ ఈ బుక్ అనేది కూడా మనం నేర్చుకుంటాం. డిజైనింగ్ యువర్ ఈ బుక్, మేక్ ఇట్ లుక్ అండ్ ప్రొఫెషనల్, మై డియర్ ఫ్రెండ్స్. లుక్ అండ్ ప్రొఫెషనల్. అలా ఒకవేళ మీరు క్యాన్వాలో క్రియేట్ చేయలేకుంటే కూడా ఏం చేద్దాం అనేది కూడా ఆలోచిద్దాం మనం. ప్రైజింగ్ పొజిషన్ అండ్ హౌ టు మ్యాక్సిమైజ్ యువర్ ఈ బుక్ ప్రాఫిట్స్. ఎంత ప్రైస్ అనేది సెలెక్ట్ చేయాలి అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. హౌ టు సెల్ యువర్ ఈ బుక్ ఆన్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. ఓకేనా? ఒక టైటిల్ ఇచ్చాను కదా, మీరు ఆ టైటిల్ని ప్లస్ మీ యొక్క సెల్లింగ్ సంబంధించినటువంటి ఆ ఇన్స్టామోజీ లింక్స్ కావచ్చు, ఫోన్పే, గూగుల్ పే, యూపీఐడి కావచ్చు, ఆటోమేటింగ్ యువర్ ఈ బుక్ సేల్స్, మార్కెటింగ్ మనీ వైల్ యూ స్లీప్. అవునా? ఎలా అసలు ఈజీగా మీరు మార్కెట్ చేసుకోవాలి? ఈరోజు మీరు చూస్తే మనకు కనబడేటువంటి అన్ని రకాల యాడ్స్, ఆన్లైన్ రికార్డెడ్ కోర్సెస్ ఎన్ని ఉన్నాయో, పీడిఎఫ్ ఈ బుక్స్ కూడా సేల్ అంతగా ఉందండి. అర్థమవుతుందండి? కాకపోతే దాని బిగినింగ్ ఎలా ఉండాలంటే హౌ టు అని ఉండాలి. మనం యాడ్స్ రన్ చేసి ఈ బుక్స్ సేల్ చేయాలనుకుంటే హౌ టు. అర్థమైందా? చాలా దానికి ట్యాగ్ లైన్ సెలెక్షన్, టైటిల్ సెలెక్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్షన్ చేసుకొని ఈ మాకప్ పెట్టి మనము ఒకవేళ సోషల్ మీడియాలో యాడ్స్ ఇచ్చి వదిలేస్తే మనం పడుకున్నా సరే ఆటోమేటిక్గా ఒక్కసారి మనం తయారు చేసినటువంటి ఆ సబ్జెక్టు మనకు మనీ ఎర్న్ చేయడానికి అవకాశం ఉంటుందండి.
ఓకే, అసలు కోర్సులో జాయిన్ అయితే మనం తీసుకోవాల్సినటువంటి బోనస్ అర్థమైంది. 30 days ఆథర్ ఛాలెంజ్లో మీరు వితౌట్ యర్ రైటింగ్ సింగిల్ వర్డ్ యు ఆర్ గోయింగ్ టు లాంచ్ ఏ బుక్ అండ్ స్టార్ట్ ఎర్నింగ్ అనేది మెయిన్ కాన్సెప్ట్ అయితే, నెక్స్ట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ చాట్ జీపీటీ ప్రాంప్ట్. ఎలా అసలు బుక్స్ మనం ఒకవేళ చాట్ జీపీటీలో సెలెక్ట్ చేయాలనుకుంటే ఏం ప్రాంప్ట్స్ ఇవ్వాలి, రెడీమేడ్ యు ఆర్ గోయింగ్ టు గెట్. క్యాన్వా బుక్ కవర్ డిజైన్ టెంప్లెట్స్ అండి, డిఫరెంట్ డిఫరెంట్ టెంప్లెట్స్ మేము మీకు ఇస్తాము. ఒకవేళ మీకు క్యాన్వా అనేది ఐడియా లేకుంటే ఆ క్యాన్వాలో తయారు చేసినటువంటి టెంప్లెట్స్ అన్ని మీకు ఇస్తాము. దాని ద్వారా మీరు ఈజీగా మీ బుక్ కవర్ పేజ్ అనేది మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, బుక్ ఐడియా అండ్ టైటిల్ మాస్టరీ వర్క్ బుక్ చెప్పాను కదా, ఎలా మనం టైటిల్ సెలెక్ట్ చేయాలి, ఒక అట్రాక్టివ్ క్యాచీ టైటిల్ అనేది. ఓకే, దెర్ ఈస్ ఎ సెషన్. ఓకే, ఐ విల్ ప్రొవైడ్ యూ 1-to-1 స్ట్రాటజీ కాల్ ఆఫ్టర్ కంప్లీషన్ యువర్ బుక్. ఓకేనా, దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే 1-to-1. ఓకే, చాలా మార్కెటింగ్ చేయాలనుకుంటున్నాను సార్, దీన్నే నేను ప్యాసివ్ ఇన్కమ్గా సృష్టిద్దాం అనుకుంటున్నాను అనుకునే వాళ్ళకు మార్కెటింగ్ టిప్స్ గురించి 1-to-1 కాల్ అనేది ఉంటుంది. సెల్ఫ్ పబ్లిషింగ్ కిట్ ఉంటుంది, కేడిపి అండ్ అదర్స్లో మీరు సెల్ఫ్ పబ్లిష్ చేసుకోవడానికి సపరేట్గా ఒక కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అదొక రోజు ఉంటుంది మీకు. 30 day రైటింగ్ ఛాలెంజ్ గ్రూప్. ఓకేనా, 30 days ఏం చేయాలనేది మాత్రం మీకు 100% ప్రతిరోజు గైడ్ చేయడం జరుగుతుంది. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్, బెస్ట్ సెల్లర్ లాంచ్ బ్లూ ప్రింట్. ఒక బెస్ట్ సెల్లర్ అలా అవ్వాలి అనుకుంటే కొన్ని టిప్స్ ఉన్నాయి. ఆ టిప్స్ మనం ఫాలో అయితే వీఆర్ గోయింగ్ టు బికమ్ బెస్ట్ సెల్లర్ మై డియర్ ఫ్రెండ్స్. ఆథర్ బ్రాండింగ్. ఓకే, ఎలా మనం బ్రాండింగ్ అవ్వాలి అనేటువంటిది కూడా దీంట్లో బోనస్. ఏ టూల్స్ ఫర్ ఆథర్స్, ముఖ్యంగా ఆథర్స్కి ఉండాల్సినటువంటి ఏ టూల్స్ ఏమున్నాయి, ప్రాంప్ట్స్ కాదు. ఫస్ట్ మనం ప్రాంప్ట్స్ చూసాం కదండి, ఇప్పుడు టూల్స్, ఏ టూల్స్ మనం వాడితే ఈజీగా, అవునా, మన యొక్క సేమ్ సబ్జెక్ట్ని ఏ విధంగా మనం రీజనరేట్ చేసుకోవచ్చు, ఏ విధంగా దాన్ని మనము యూనిక్గా కనిపించే విధంగా చేయొచ్చు, ఏ విధంగా ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా చాలా రకాల ఏ టూల్స్ ఉన్నాయి. వాటిని మనం లైఫ్ టైమ్ యాక్సెస్ మై డియర్ ఫ్రెండ్స్. ఒకవేళ మనం ఈ కోర్సులో జాయిన్ అవుతే, జాయిన్ అయ్యాక లైఫ్ టైం రికార్డింగ్ అండి. ఫస్ట్ బుక్ అప్పుడు మీరు ఈ క్లాసెస్, అవునా, మీరు నేర్చుకుంటారు, రికార్డింగ్ అవైలబుల్ ఉంటుంది. సెకండ్ బుక్ తయారు చేసేటప్పుడు కూడా ఈ రికార్డింగ్ చూసుకోవచ్చు. థర్డ్ బుక్ మీరు తయారు చేసేటప్పుడు కూడా ఈ రికార్డింగ్ చూసుకోవచ్చు. ఫర్ ఎవర్ లైఫ్ టైం యాక్సెస్ అనేది మీకు ఇవ్వబడుతుంది. బుక్ మార్కెటింగ్ గైడ్, హౌ టు పబ్లిష్ అండ్ హౌ టు మార్కెట్ యువర్ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. 50+ టైటిల్ అండ్ సబ్ టైటిల్ ఐడియాస్. ఓకేనా, 50+ టైటిల్ అండ్ సబ్ టైటిల్ ఐడియాస్ మీకు ఇవ్వబోతున్నాం. అమెజాన్లో యాడ్స్ ఎలా ఇవ్వాలి అనేటువంటిది ఒక మినీ కోర్స్ ఉంటుంది, అది కూడా మీకు ఇస్తాను. ఒకవేళ మీకు ఇష్టం ఉంది అనుకుంటే మీరు యూ కెన్ యాడ్ రన్స్ ఇన్ ద అమెజాన్. సర్టిఫికేట్ ప్లస్ పబ్లిషింగ్ చెక్ లిస్ట్. ఓకే, ఎలా సర్టిఫికేట్స్ పొందాలి, ఎలా పబ్లిష్ చేయాలి అనేటువంటిది బోనస్ 14. ఓకే, ఆల్ దీస్ యు ఆర్ గోయింగ్ టు గెట్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఇది విన్న తర్వాత కూడా, అవునా, ఇంత మనము అసలు మోర్ టైం ఇవ్వాల్సి వస్తుంది, మోర్ ఎనర్జీ ఇవ్వాల్సి వస్తుంది, మోర్ మనీ ఇవ్వాల్సి వస్తుంది. అయినా కూడా ఇఫ్ యు ఆర్ రెడీ టు రిలీజ్ యువర్ బుక్, ఓకేనా, ఫర్ లెగసీ లైఫ్ టైం, మనం ఏంటో ప్రపంచానికి తెలియబోతుంది. ఒక బ్రాండ్గా మన ఫీల్డ్లో మనం ఉండబోతున్నాము. ఇఫ్ ఇట్ ఈస్, మై డియర్ ఫ్రెండ్స్, ఇఫ్ ఇట్ ఈస్ less than 10,000 rupees, less than 7,000 rupees, less than 6,000 rupees, if are you ready to take? Okay, are you ready to take for lifetime investment? We are going to start our income from tomorrow onwards. From tomorrow onwards, we are writing to complete our book. Okay, by the end, my dear friends, exactly we are completing our session at 8:30. Okay, I said that by the 8:30 we are closing. By the end, this course you will become published author. ఓకేనండి, కోర్సులు అయిపోయే లోపల మనకు పబ్లిష్డ్ ఆథర్గా అనౌన్స్ చేయబడుతున్నారు. మీ యొక్క పర్సనల్గా బ్రాండ్ అనేది, క్రెడిబిలిటీ అనేది వస్తుంది. హౌ టు మార్కెట్, హౌ టు ఎర్న్ ఫ్రమ్ యువర్ బుక్ అనేది తెలిసిపోతుంది. అన్లాక్ స్పీకింగ్, ట్రైనింగ్ అండ్ బిజినెస్ ఆపర్చునిటీస్. ఎన్నో రకాల ఆపర్చునిటీస్ ఉంటాయండి. ఒక ఆథర్గా మీరు బ్రాండ్ తయారు చేసుకుంటే యు ఆర్ వెల్కమింగ్ ఫ్రమ్ ఎనీవేర్.
so many platforms, but you have to give your time, energy, money. 30 days, 30 days ఇలా మీ చేతిలో మీ బుక్ ఉండబోతుంది. ఇఫ్ యు ఆర్ రెడీ టు గివ్ మోర్ టైమ్, మోర్ ఎనర్జీ, మోర్ మనీ, మై డియర్ ఫ్రెండ్స్. ఈ బుక్ జీరో ఇన్వెస్ట్మెంట్ పేపర్ బ్యాక్ బుక్. ఓకే, ఈజీగా వాళ్ళే పబ్లిష్ చేసి వాళ్ళే రిలీజ్ చేస్తారు. బట్ రాయల్టీ అనేది తక్కువ ఉంటుంది, అంతే సింపుల్. మనం లింక్ ఇస్తే చాలు, మన క్లయింట్స్కి ఆ బుక్ వచ్చేస్తుంది, వాళ్ళే బై చేస్తారు, వాళ్ళ ఇంటికి వస్తుంది. నో నీడ్ టు డెలివరీ. అర్థమైంది? మీరు డెలివరీ చేయాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళే పే చేస్తారు, వాళ్ళే డెలివరీ చేస్తారు. వీఆర్ స్లీపింగ్, వీఆర్ గెట్టింగ్ ఇన్కమ్. దట్స్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్. వీఆర్ స్లీపింగ్ అండ్ వీఆర్ గెట్టింగ్ ఇన్కమ్. అండర్స్టాండ్? దట్ ఈస్ ద మోర్ అడ్వాంటేజ్ in this course. How crazy it is. Okay, how crazy it is. The main barrier, we are ready to spend more time, more money, more energy. This is the main barrier, my dear friends. But if you are ready to build your authority, build legacy, you have to invest. Definitely you have to catch this limited offer. ఓకే, నా వెబ్సైట్లో చూస్తే ఇది ₹10,000 కాస్ట్ ఉంటుంది. లైవ్ సెషన్స్, లైఫ్ టైమ్ యాక్సెస్. ఓకేనండి, లైవ్ సెషన్సే తీసుకుంటాను, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటుంది. ఓకే, ఆఫ్టర్ దట్ యూ కెన్ యాక్సెస్ రికార్డింగ్స్. ఓకేనా? మీకు రైటింగ్ ఎక్స్పీరియన్స్ ఏమీ లేకున్నా సరే, డోంట్ వరీ అబౌట్ దట్. యూ కెన్ ఎంజాయ్ ఆల్ బోనసెస్ ఎట్ ఫ్రీ, మై డియర్ ఫ్రెండ్స్. ఎక్కడ మీరు ఎవరిని సంప్రదించాల్సిన అవసరం లేదు. ఓకేనా? మీ రైటింగ్ని మార్కెట్ చేసుకోవాలి అంటే వన్ గ్రూప్, మన ఒక్క గ్రూప్లో మీరు దానికి డౌట్స్ అడుగుతూ ఉండొచ్చు, నేను క్లారిఫై చేస్తూ ఉంటాను. మన కమ్యూనిటీ ఉంటుంది, మనం మనమే మోటివేట్ చేసుకుంటూ ఉంటాం, మనం మనమే పుష్ చేసుకుంటూ ఉంటాము. దిస్ బ్యాచ్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ సూన్, మై డియర్ ఫ్రెండ్స్. ఇట్స్ లిమిటెడ్ ఆఫర్ ఓన్లీ 4,999, మై డియర్ ఫ్రెండ్స్. 4,999. ఇట్ ఈస్ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్, మై డియర్ ఫ్రెండ్స్. వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్. ఈ రోజు జాయిన్ అయ్యేటువంటి వాళ్ళు, ఇప్పుడు జాయిన్ అయ్యేటువంటి వాళ్ళకి నేను డిసెంబర్లో బుక్స్ ఎగ్జిబిషన్లో వాళ్ళ బుక్స్ ఫ్రీగా స్టాల్లో పెడతాను. వాళ్ళు ఈజీగా మార్కెట్ చేసుకోవచ్చు, వాళ్ళ స్టాల్ పెట్టుకోవచ్చు. ఓకేనా? యు ఆర్ గోయింగ్ టు ఎర్న్ ఇన్కమ్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. రేపు హాఫ్ ఆఫ్ ది అమౌంట్ వీఆర్ గోయింగ్ టు ఎర్న్ అండి. ఒక ₹2,000 అమౌంట్ మీరు ఎర్న్ చేయబోతున్నారు. అర్థమైందా? ఈ మాకప్స్ అన్ని రెడీ చేసుకుంటాం. ఇంకా చాలా టిప్స్ ఇస్తాను మీకు. ఆ టిప్స్ తీసుకొని మనం దాంట్లో ఆటోమేటిక్గా అప్లోడ్ చేస్తాం, మార్కెటింగ్ చేసుకుంటాము. హాఫ్ ఆఫ్ ది అమౌంట్ రేపే మనం పొందబోతున్నామండి. వీఆర్ ఇన్వెస్టింగ్ ఓన్లీ 4,999, మై డియర్ ఫ్రెండ్స్. టుమారో వీఆర్ గోయింగ్ టు లాంచ్ అవర్ బుక్ అండ్ స్టార్ట్ ఎర్నింగ్. This is very, very good opportunity, my dear friends. This is for only one time investment. Forever, you can pay amount 4,999. Okay. If want to block your seat, okay na, మీరు ఒకవేళ బ్లాక్ చేయాలి అనుకుంటే pay ₹2,000. Later, you can pay remaining ₹3,000. First, you have to pay. Why? Because you have to take action. Okay, you have to take action. For that, pay ₹2,000. Okay, later you can pay ₹3,000. Why? Because tomorrow onwards you are getting income. Okay. Yes, my dear friends, we are having only remaining 5 minutes. We are going to end the session. There is no time, my dear friends. There is no time. Okay, this is Google Pay and Phone Pay. You can pay at least ₹2,000, my dear friends. You can pay at least ₹2,000, okay, to this number. ఎప్పుడైతే ఈ కమ్యూనిటీ యొక్క పవర్ ఎలా ఉంటుంది అంటే, మనం పుషప్ మోటివేషన్ లేకుంటే ఫర్ ఎవర్ మన యొక్క ఐడియా ఇలాగే ఉండిపోతుందండి. ఓకేనా? ఒక్కసారి మీరు జాయిన్ అయ్యారు, ఇన్నర్ వాయిస్కి షట్ అని చెప్పేసి మీరు జాయిన్ అయ్యారు అనుకోండి, డెఫినెట్లీ 30 డేస్లో మీరు ఒక ఆథర్గా అనౌన్స్ చేయబడతారు. అర్థమవుతుందండి? యూ కెన్ పే అట్లీస్ట్ ₹2,000 ఫర్ నౌ. ఓకే, యూ కెన్ ఎంజాయ్ ద bonus benefits, you can enjoy the
lifetime bonuses. Okay, it's very easy, my dear friends. Session timings. Okay, session timings మనము యాజ్ యువర్ కన్వీనియన్స్. ఇట్ ఈస్ ఈవినింగ్ ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ ఈవినింగ్, అదర్వైజ్ మార్నింగ్ ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ మార్నింగ్. మెజారిటీస్లా ఓకేనండి. మన కమ్యూనిటీలో జాయిన్ అయిన తర్వాత మన యొక్క మెజారిటీని బట్టి తీసుకున్నామంటే ఐఎమ్ కంఫర్టబుల్ మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఓకే, వాటర్ ఇట్ మే బి. రికార్డింగ్స్ ఎలాగో అవైలబుల్గా ఉంటాయి మనకు. వాట్సాప్ చాట్ అనేది ఆల్వేస్ కమ్యూనిటీ అనేది రెడీగా ఉంటుంది. డోంట్ బాదర్ అబౌట్. ఓకే, యూ కెన్ క్లియర్ యువర్ డౌట్స్ ఎనీ ఎనీ టైం. ఓకే, మనకు టైమింగ్స్ దేని కొరకు అండి? టైం కొరకు టైమింగ్స్. అవునా? టైం ఎలా ఉన్నా సరే, ఎలా బిజీ షెడ్యూల్లో ఉన్నా సరే మనం వీఆర్ గోయింగ్ టు రిలీజ్. అర్థమవుతుందండి? టైమింగ్స్ ఇవన్నీ కూడా మర్చిపోండి. 30 డేస్లో మనం మనం లాంచ్ చేయబోతున్నాము అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఓకే, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. స్క్రీన్ మీద కనిపించే నంబరు నా నంబరు. ఓకే, మనం 30 డేస్లో లాంచ్ చేయబోతున్నాం, అంతే. దట్స్ ఇట్. అది మన యొక్క కాన్సెప్ట్. వీ హ్యావ్ టు అనౌన్స్ ఇట్. ఏ రీజన్స్ మనం ఆలోచించినా సరే మనం బ్యాక్వర్డ్ అయిపోతుంది. ఎన్నో రోజుల నుంచి అనుకుంటాము, బట్ ఇది కంప్లీట్ చేయలేకపోతాం. నా ఉద్దేశం ఏంటంటే 1000 ఆథర్స్ని క్రియేట్ చేయాలి అనేటువంటిది నా యొక్క ఉద్దేశం. ఓకేనా? 1000 ఆథర్స్ని తయారు చేసి తీరుతాను. యూ కెన్ సర్చ్ అండి. ఓకే, తెలుగులో నో వన్ ఈస్ దేర్ టు బికమ్ ఆథర్. సపోర్ట్ చేసే వాళ్ళు తెలుగులో ఎవ్వరూ లేరండి. గైడ్ చేయగలుగుతారు కావచ్చు. ఓకే, దే కెన్ క్యాపబుల్ టు గైడ్, బట్ దే కాంట్ సపోర్ట్. మీకు సార్ మార్కెటింగ్లో టూ సపోర్ట్. థౌజండ్ సార్, 2000 పే చేసేసాను. సూపర్. ఓకే అండి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. యా, రాఘవేంద్ర గారు పేడ్ 2000 రూపీస్. అర్థమవుతుందండి? మీకు చాలా మంది గైడ్ చేయొచ్చు, యూట్యూబ్లో కూడా గైడ్ చేస్తారు, బట్ దే నాట్ సపోర్ట్. లైవ్ ఐడియాస్ని, ప్రాబ్లమ్స్ని సొల్యూషన్ చేసే వాళ్ళు ఉండరు. ఎందుకంటే బిగినింగ్ నుండి మీరు ఎన్రోల్ చేసుకోవాలి, రిజిస్టర్ చేసుకోవాలి కేడిపిలో. అవునా? ఫ్లిప్కార్ట్లో, అవునా, గూగుల్లో. హౌ టు ఇన్స్టాల్, హౌ టు రిజిస్టర్, హౌ టు సైన్ అప్. దెర్ ఆర్ సో మెనీ రూల్స్. ఎందుకంటే ఎన్నో రూల్స్ని, ఎన్నో యొక్క కండిషన్స్ని నేర్చుకొని వాటన్నిటిని స్ట్రక్చర్గా తయారు చేసుకొని నా బుక్స్ని రిలీజ్ చేశాను. ఐఎమ్ నాట్ ఏ కోచ్. ఓకే, ఐఎమ్ ఏ కన్జ్యూమర్, ఐఎమ్ ఏ మార్కెటర్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఐఎమ్ ఏ మార్కెటర్ నౌ. నేను ఈరోజు పబ్లిష్ చేస్తున్నానండి బుక్స్. అర్థమైందండి? నేను ఈరోజు పబ్లిష్ చేస్తున్నాను అంటే రియలిస్టిక్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. నా బుక్స్ చాలా ఉన్నాయి. ఈరోజు చూడండి, దిస్ ఈజ్ ఇన్ అమెజాన్. ఓకే, దిస్ ఈజ్ ఇన్ అమెజాన్, మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ దెర్ ఈస్ ఎ స్టోరీ బుక్, 100 స్టోరీస్ బుక్ ఆల్సో దెర్ ఈస్ ఇన్ అమెజాన్. వెల్త్ మ్యాగ్నెట్, a big book, my dear friends, a book. This is low content book. Okay, only planning. Its cost is 499 rupees, my dear friends. 499 rupees. ఇక్కడ కాదండి, యాక్చువల్గా ఫారెన్ కంట్రీస్లో ఇట్స్ వెరీ క్రేజీ టు బై డైరీస్ అండ్ డైలీ ప్లానర్స్. అర్థమవుతుందండి? డైలీ ప్లానర్స్ కొనడం అనేది చాలా 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 క్రేజీగా ఉంటుంది. ఈ మధ్యలో చాలా పాపులర్ అయింది. కాబట్టి లో కంటెంట్ బుక్స్ని చాలామంది తయారు చేస్తున్నారు, దాన్ని సేల్ చేస్తున్నారు. ఫర్ దట్ ఓన్లీ ఐ క్రియేటెడ్ దిస్ లో కంటెంట్ రైట్ డైరెక్షన్ టు మనీ అండ్ వెల్త్ మ్యాగ్నెట్. ఓకేనా? చాలా అద్భుతంగా అది కొద్ది కొద్దిగా అదర్ కంట్రీస్ కూడా వెళ్తుంది. ఓకే, ఇఫ్ యు ఆర్ రెడీ టు టేక్ యాక్షన్, పే 2000 రూపీస్. ఓకే, బ్లాక్ యువర్. యా, కంగ్రాచులేషన్స్ దీపా గారు. ఎస్, ఎస్ రిసీవ్డ్. మురళీకృష్ణ గారు. ఎస్, దీపా గారు, కంగ్రాచులేషన్స్. ఎస్, ఎస్, వెరీ గుడ్. బికాస్ యాక్షన్ టేకర్స్ ఓన్లీ మనీ మేకర్స్, మై డియర్ ఫ్రెండ్స్. యాక్షన్ టేకర్స్ ఓన్లీ మనీ మేకర్స్. బిలీవ్ ఇన్ దట్. లర్నింగ్ మనకు అందరికీ తెలిసిన విషయమే. లర్నింగ్ లీడ్స్ టు ఎర్నింగ్. ఒక్కసారి నేర్చుకుంటాము, బట్ లైఫ్ టైం. సపోర్టివ్. అర్థమైందండి? సపోర్టివ్.
మీరు ఒక వన్ సెషన్లోనే మీ యొక్క టైటిల్ సబ్ టైటిల్ చాప్టర్స్ తయారయ్యాయి, అవునా కదండి? కేవలం ఒక వన్ సెషన్లోనే. సూన్ సూన్ వీఆర్ గోయింగ్ టు కంప్లీట్. అర్థమైంది? చాలా ఆశ్చర్యపోతారు ఇంత తొందరగా రిలీజ్ చేశారని. చూశారు కదా, మనకు ఇప్పుడు మనం మార్కెట్లో రిలీజ్ చేయబోతాం రేపు మన బుక్ని. అర్థమవుతుందా? ఆశ్చర్యపోతారు జనాలందరూ కూడా. చూసేవాళ్ళు చూస్తుండిపోతారు, అందుకే గుర్తుంచుకోండి, చూసేవాళ్ళు చూస్తూనే ఉండిపోతారు. బట్ వీఆర్ అనౌన్సింగ్, వీఆర్ వర్కింగ్, వీఆర్ పబ్లిషింగ్. అనౌన్సింగ్, వర్కింగ్, పబ్లిషింగ్ ఒకటి కాదండి, 4-5 బుక్స్ మీరు లాంచ్ చేస్తారు. 4-5 బుక్స్లో ఒక్కటి క్లిక్ అయినా, అర్థమవుతుందా అండి? ఒక్కటి క్లిక్ అయినా సరే, 10 books you are getting 1,000 rupees. 100 books you are getting 10,000 rupees. అన్ని బుక్స్ కలిపి ఒక 100 books సేల్ చేయలేమండి? ఒక 10,000 ఎర్న్ చేయలేమా? 4 books రాసి 4 booksలో, అర్థమవుతుందండి? మనం చేంజ్ చేసుకోవచ్చు అండి, రాఘవేంద్ర గారు, మన చేతిలో పని. ఓకే, కాబట్టి ఒక 100 books మనం సేల్ చేయగలిగిన 10,000 రూపీస్ విత్ ఇన్ 2-3 months, అవునా కదండి? కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ. కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి, డైలీ ½ టైం ఇవ్వండి. ఓకేనా? నేను పుష్ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా ఓన్లీ యూ హ్యావ్ టు ఇన్ ద కమ్యూనిటీ, దట్స్ ఇట్. కమ్యూనిటీ ఎందుకు? సరౌండింగ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివ్ పీపుల్ టు హెల్ప్ టు రీచ్ యువర్ గోల్, దట్స్ ఇట్. మిగతాది ఏం లేదండి ఇక్కడ. అర్థమవుతుందండి? మీ యొక్క సీరియస్నెస్ని తీసుకోవడానికి మాత్రమే ఈ యొక్క కమ్యూనిటీ, అమౌంట్ పే చేయడం, ఇదంతా స్టోరీ. అర్థమవుతుందండి? ఇదంతా కూడా ఎందుకు? ఓన్లీ ఫర్ గెట్టింగ్ యాక్షన్, పుషప్. అర్థమైంది? నేను ఈజీగా నా బుక్స్ నుండే నేను థౌజండ్స్ 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 ఈ బుక్స్ నుండి, ఆఫ్లైన్ బుక్ నుండి, అక్కడ నుండి ఇక్కడ నుండి నేను జనరేట్ చేస్తూనే ఉన్నాను. అర్థమైందండి? బట్ లెగసీ, ఆథర్స్ని క్రియేట్ చేసేటువంటి ఆపర్చునిటీ, అర్థమైంది? ఆథర్స్ని క్రియేట్ చేసేటువంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం ఎందుకు వదులుకోవాలి? దెర్ ఈస్ ఎ ఛాన్స్. ఓకే, అంటే మనం అందరం కలిసి, లైక్ మైండెడ్ ఆథర్స్ అందరూ కలిసి ఒక కమ్యూనిటీలా ఉంటూ ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటూ మనం షేర్ చేసుకుంటూ అంటే ఎలా ఉంటుంది? అవునా కదా? బట్ ఫర్ దట్ ఐఎమ్ క్రియేటెడ్ దిస్. ఓకే, దిస్ ద ఎండ్ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ద ఎండ్. రవిచంద్ర గారు పేడ్ 2,000 రూపీస్. కంగ్రాచులేషన్స్ రవిచంద్ర గారు. ఎస్, మురళీకృష్ణ గారు పేడ్, రాఘవేంద్ర గారు పేడ్, దీపా గారు పేడ్. అండ్ వాట్ అబౌట్ రమేష్ బాబు గారు? మీరు నంబర్ అడిగారు. ఈస్ దర్ ఎనీ ప్రాబ్లం? ఎవ్రీ వన్ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్ యువర్ డౌట్స్, ఎనీ డౌట్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. దెర్ ఇస్ నో ఛార్జ్ ఫర్ దట్. ఓకే, దెర్ ఇస్ నో ఛార్జ్ ఫర్ దట్. Sir, I will pay after 10, sir. ఆఫ్టర్ 10 o'clock. 10 o'clock. ఓకే, నో ప్రాబ్లం సార్. యా. సార్ ఇప్పుడు పేరు టైటిల్ రెడీ అయింది, సబ్ టైటిల్ రెడీ అయింది, ఎస్. ఇది చాప్టర్ లోకి వెళ్ళాలి. దాని మీద ఐడియా ఇంకా రావట్లేదు సార్. ఇప్పుడు మనము ఒక 2-3 minutes ఆలోచిస్తేనే మనకు ఆ టైటిల్ వచ్చింది కదా అండి? ఓకే, ఎస్ వర్క్ ఫర్ దట్. నేను గైడ్ చేస్తాను, ఓకేనా? ఒక వాయిస్ మెసేజ్ పెడతాను గ్రూప్లో, మీరు ఒకసారి ఒక సిస్టమ్ చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి. ఆటోమేటిక్గా మనం చాప్టర్స్ క్రియేట్ చేయగలుగుతాం. వెరీ ఈజీ అండి. వీ హ్యావ్ దట్ పవర్. గుర్తుంచుకోండి, మనకు ఆ పవర్ ఉంది. వెరీ వెరీ ఈజీ. ఎందుకంటే ఓన్లీ వన్ చాప్ డేలోనే మనం టైటిల్, సబ్ టైటిల్, 2 చాప్టర్స్ తయారు చేసిన వాళ్ళం ఇంకో 8 చాప్టర్లు తయారు చేయలేము. కంటెంట్ పరంగా సార్ ఎట్లా మరి? అదే కదా మన కమ్యూనిటీ ముందుకే ముందే ఉంటుంది కదండి. ఎంత కంటెంట్ ఎలా రాయాలనేది మన యొక్క మెయిన్ కాన్సెప్ట్ కదా. పబ్లిష్ అదే చేయడము, కంటెంట్ తయారు చేయడం అనేది మన యొక్క మెయిన్ కాన్సెప్ట్. దాంట్లోకి వెళ్ళాలి, దానికి ఏం చేయాలి? ఖచ్చితంగా మోర్ ఎనర్జీ ఇస్ ఇంపార్టెంట్. అందుకే అట్లీస్ట్ 200 words పర్ డే. వర్డ్స్ గుర్తుంచుకోండి, 200 words రాయండి అట్లీస్ట్. మీ కంటెంట్, మీ యొక్క నీడ్కి అనుగుణంగా అట్లీస్ట్ 200 words అనేది రాయండి. ప్రతి మార్నింగ్ ఒక ½ అవర్, ప్రతి నైట్ ఒక ½ అవర్ ఆలోచిస్తుంటే మీకే చాలా థాట్స్ వస్తాయి. గుర్తుంచుకోండి, యూనివర్సే చాలా థాట్స్ ఇస్తుందండి. డోంట్ బాదర్ అబౌట్ ఇట్. నేను ఎలాంటి కంటెంట్ లేకుండానే నేను స్టార్ట్ చేశాను, ఓకేనా? కాబట్టి కంటెంట్ ఆటోమేటిక్గా వస్తుంది. డోంట్ బాదర్ అబౌట్ దట్. ఓకే, యువర్ వర్క్ ఈజ్ టు అనౌన్స్ ఇట్. బట్స్ అర్థమైందండి? అనౌన్స్ చేయండి అంతే. రేపు మనం మార్నింగ్ సేమ్ ఇలాంటి సెషన్లోనే, మార్నింగ్ ఆర్ ఈవినింగ్, రేపు సండే కాబట్టి రేపు ఈవినింగ్ సెషన్లో, అవునా, మన కమ్యూనిటీ వాళ్ళం అందరం కూడా కూర్చుంటాం. రేపు మనం అనౌన్స్ చేస్తాం.
ఓకేనండి. ఓకే. రేపు అనౌన్స్ చేయబోతున్నాం. నేను మనకి అందరికి కలిపి ఇంకో ఫైనల్ గ్రూప్ తయారు చేస్తాను. దాంట్లో మీకు టెక్స్ట్ ఇస్తాను. యాజ్ ఇట్ ఈస్గా ఆ టెక్స్ట్ దాంతోపాటు మీ యొక్క టైటిల్ సబ్ టైటిల్ పెట్టేసుకొని బుక్ కవర్ ఫోటో మాకప్ ఉంది కదా, ఆ మాకప్ పెట్టేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేసేయండి. ₹49, 59, 69 పెట్టేయండి. అవునా? కాబట్టి వాళ్ళు కొనేటువంటి అవకాశం ఉంటుంది. యూ కెన్ ఎంజాయ్. మీరు మీరు కూడా కొనొచ్చు అండి. అట్లీస్ట్ మనం సపోర్ట్ చేసుకుందాం. అర్థమైందండి. ఫస్ట్ మనం సపోర్ట్ చేసుకున్నా కూడా ఈజీలీ వి గెట్ మోర్ దెన్ ₹1000. ఓకే. ద మెయిన్ రీజన్ ఈస్ యూ ఆర్ ఇన్ ద రైట్ టైం, రైట్ యాక్షన్, రైట్ కమ్యూనిటీ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. లైఫ్ టైం నేను సపోర్ట్ చేస్తాను. డోంట్ వరీ అబౌట్ దట్. ద కమ్యూనిటీ ఈస్ ఫర్ ద లైఫ్ టైం. ఓకే. యా, దట్స్ ఇట్. యూ కెన్ ఆస్క్ ఎనీ డౌట్స్. అదర్వైజ్ వి విల్ క్లోజ్ ఇట్. రామోజీరావు గారు, హరికృష్ణ గారు, నార్జో గారు, ఆ, కృష్ణ, కృష్ణయ్య గారు, రామ్ గారు, హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అండి. హ్యాపీ మార్నింగ్. సార్ కృష్ణయ్య. కృష్ణయ్య గారు, హ్యాపీ మార్నింగ్ అండి. బాగున్నారా? బాగున్నాం సార్. సూపర్ సూపర్. ఈ పేమెంట్ అనేది ఫస్ట్ ఆన్వర్డ్స్ చేసుకోవచ్చా సార్? యా, ఎప్పుడండి? ఫస్ట్ తర్వాత కొంచెం మనీ లేదు ఇప్పుడు. ఫస్ట్ తర్వాత ఏమైనా పే చేసుకునే అవకాశం ఉందా? అట్లీస్ట్ ఎనీథింగ్ యూ హ్యావ్ టు పే నౌ అండ్ రిజర్వ్ యువర్ సీట్. ఓకేనండి. ఓకే సార్, థ్యాంక్ యూ. పే ఎనీథింగ్ అండ్ రిజర్వ్ యువర్ సీట్. దిస్ ఈస్ ఫర్ యూ ఓన్లీ. ఓకే. థ్యాంక్ యూ. వెల్కమ్ వెల్కమ్. ఓకే అండి, రేపు ఈవినింగ్ కలుద్దాం. రేపు ఈవినింగ్ మనకు సెషన్ ఉంటుంది. వీఆర్ అనౌన్సింగ్ దట్. అంతకుముందు మీ టైటిల్ సబ్ టైటిల్తో మాకప్ తయారు చేసి మన గ్రూప్లో పెట్టండి. నేను టెక్స్ట్ ఇస్తాను. సోషల్ మీడియాలో ఫస్ట్ అనౌన్స్ చేద్దాం. ఆఫ్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు రైట్. ఓకే. ఓకే సార్. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం.